తొందరగా ముగించడానికి మనము ప్రయత్నం చేద్దాం. దాదాపు 11 అయింది. సో ఇదే టైం మంది వర్షిప్ టైం. 11 నుంచి దేవుని వాక్యంలోకి వెళ్తాం మనం జనరలీ. ఈరోజు ఒక కొత్త సబ్జెక్ట్ని మనము ఆరంభించుకుంటున్నాం. ఆ యొక్క సబ్జెక్ట్ పేరు వచ్చేసి ఇంగ్లీష్లో గ్రేస్, తెలుగులో కృప. పిల్లరా, చాలా చాలా ఇంపార్టెంట్ విషయం సిరీస్ ఇది. ఈ యొక్క కృప గురించి మీరు నేను చాలా క్లారిటీ కలిగి ఉండాలి. చాలా మంచిగా ఈ విషయం గురించి తెలుసుకోవాలి మీరు నేను. ఓకే, విశ్వాసం గురించి చాలా వింటుంటాం, చాలా వినాలా. విశ్వాసం కూడా చాలా ముఖ్యమైన విషయం. అయితే కృప గురించి కూడా అంతే అవసరం. ఎందుకంటే కృప గురించి మీకు అర్థం కాకుంటే విశ్వాసం మీ జీవితంలో మీరు విశ్వాసం పని చేయలేదు. అందుకే ఇవి రెండు ఇంటర్ రిలేటెడ్ పిల్లరా. ఏదేది? కృప, విశ్వాసం. ఒకటి లేకుంటే ఒకటి ఉండదు. సో రెండు కలిసి నడుస్తాయి కదా. సో అందుకే దేవుడు ఎంత కృప చూపించినా మీ జీవితాల మీద, మీలో విశ్వాసం లేదనుకో ఆ కృపని మీరు నేను వాడుకోలేము. అదేవిధంగా మనలో ఎంత విశ్వాసం ఉన్నా దేవుడి కృప లేదనుకోండి, దేవుడి కృప ద్వారా మనకి ఏమి ఇవ్వలేదనుకోండి, ఎంత విశ్వాసం ఉన్నా ప్రయోజనం లేదు, కృప లేదు కాబట్టి. అయితే శుభవార్త మీకు చెప్పాలనుకుంటే ఏంటంటే, దేవుడు తన కృప ద్వారా జాగ్రత్తగా వినాలనైనా, మెలకుగా వినండి, శత్రువుకు అవకాశం మీకండి. నేను నిన్న ఫాస్టింగ్ ప్రేయర్లో వీళ్ళకి చెప్తున్నా, 28వ అధ్యాయంలో తీకండి, నేను అట్లా చెప్తా. ద్వితీయోపదేశకాండం 28లో ఏం రాయబడిందంటే, ఎవరైతే శ్రద్ధగా ఆయన మాట వింటారో వారికి దేవుడు కింద దీవెనలన్నీ రాసి పెట్టాడు పిల్లరా. వారి పిల్లల్ని దీవిస్తా, వారి తిండిని దీవిస్తా, వారి ఆస్తిని దీవిస్తా, వారు చేసే పనులను దీవిస్తా, వారి కొరకు ఆకాశాన్ని తెరుస్తా. ఎవరునంట? ఎవరికి? నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని. శ్రద్ధగా వినడం చాలా అవసరం పిల్లరా కదమ్మా. శ్రద్ధ వలన లాభాలేంటి? శ్రద్ధగా వినువాడు శ్రద్ధగా వినువాడు ఏలుబడి చేస్తాడని రాయబడింది. నువ్వు ఎక్కడైనా పరిపాలించాలంటే, ఏలాలంటే, రోగం మీద, సమస్యల మీద మీరు ఏలుబడి చేయాలి అంటే మీలో ఏముండాలా? శ్రద్ధగా వినాలి. మీరు శ్రద్ధగా మీరు విన్నప్పుడు, వాక్యం అర్థమైనప్పుడు మీరు ఏలుబడి చేస్తారు పిల్లరా. రోగం మీద, సమస్యల మీద, చింత మీద, దిగులు మీద. సో దయతో శ్రద్ధగా వినండి. ఓకే, సో ఏదైనా అట్లా అనిపించినా ఇది తీసుకోండి. ఓకే, ఎందుకంటే వానికి తెలుసు మీకంటే ఎక్కువగా వీళ్ళు శ్రద్ధగా విన్నారనుకో నా చేతిలో నుంచి జారిపోతారని. అందుకే బైబిల్ ఏముంటుంది? అపవాదిని ఎదిరించుడి. యేసుప్రభు అన్నాడు, వాడు వచ్చి ఏం చేశాడంట? వాక్యాన్ని ఎత్తుకొని పోతాడంట. ప్రభు చెప్తానే మాట ఇది. ఎందుకు ఎత్తుకొని పోతాడు? ప్రభా నువ్వు ఉన్నావు కదా నా పక్కనే అంటే, లేదు లేదు నేను నీ పక్కనే ఉన్నా, కానీ నీ బాధ్యత ఎత్తుపోకుండా చేయడం. అందుకే కదా మనం మిషన్ కాదు, మనం కూడా దేవుని స్వరూపంలో పోలిలో సృష్టించాం. మన భాగం ఏముంది? మనం శ్రద్ధగా వినాలా, నిద్రపోకూడదు, మెలకుగా ఉండాలా. నిద్రపోయేది ఎవరో తెలుసా మీకు? వారం అంతా దూరం ఉండి అంటే మ్యాక్సిమం వాళ్ళకి నిద్ర వచ్చేది. వారం అంతా దూరం ఉండి ప్రార్థన ఉండదు, బైబిల్ ఆయనతో ఉండరు. సో ఇటుకు వచ్చినప్పుడు కొద్దిగా వాళ్ళకి అనిపిస్తుంది ఎక్కువ అవుతుంది, టైం ఎక్కువ, లేదంటే అది రకరకాలుగా నిద్ర పోయేదానికి ప్రయత్నం. అందుకే ఎదిరించుకోండి, టంగ్స్ మాట్లాడుకుంటూ వాక్యం వినండి. ఓకే, అందరు ముందర చూడండి. ఇంటికి వెళ్ళిన తర్వాత బైబిల్ చదవండి, ఇక్కడ రాసుకోండి. ఓకే, సో ఓకే. శుభవార్త ఏంటంటే దేవుని కృప, విస్తారమైన కృప మన మీద ఉంది పిల్లరా. కానీ విశ్వాసం ద్వారా, ఓకే, విశ్వాసం లేకుంటే ఆ యొక్క కృపను మనం అనుభవించలేము. సో అందుకే విస్తారమైన కృప ఉంది కాబట్టి విస్తారమైన విశ్వాసం కూడా చాలా అవసరం. ఓకే, ఎనీహౌ ఈరోజు నుంచి చాలా కాలం వరకు, చాలా సమయం పట్టొచ్చు ఈ యొక్క సబ్జెక్ట్ని. ఫస్ట్ టైం నా యొక్క చర్చ్ మొదలైన తర్వాత ఫస్ట్ టైం ఈ యొక్క టాపిక్ని నేను తీసుకోవడం అనమాట. ఐ డోంట్ నో ఎందుకు దేవుడు 2024లో చెప్పాడు, 2025లో కృప గురించి నువ్వు బోధించాల్సి ఉందని. చాలా ఇంపార్టెంట్ టాపిక్ కృప పిల్లరా. ఓకే, ఈరోజు మొదటి రోజు కాబట్టి నేను కొద్దిగా మాత్రమే చెప్పి కృప గురించిన ఇంట్రొడక్షన్ మాత్రమే మీకు ఇస్తాను. ఓకే, ఆ తర్వాత రానున్న వారాల్లో దీని గురించి విస్తారంగా విందాం. రానున్న వారాల్లో కృప గురించి, క్రియల గురించి. ఎందుకంటే క్రైస్తవుల్లో పెద్ద కన్ఫ్యూజన్ ఏంటంటే ఈరోజు కృపా క్రియల మధ్యలో సరిగా అర్థం కాక
చాలామంది క్రియల మీద ఆధారపడుతూ ఉంటారు దేవుని దీవెనల కోసం. సో రానున్న దినాలు అవి చూసుకుందాం. ఈరోజు నా రక్షణను తీసుకొని దేవుని కృప గురించి మనం మాట్లాడుకుందాం. అంటే దేవుని కృప ద్వారానే మీరు నేను రక్షింపబడి ఉన్నాం. ఓకే, సో ఈరోజు ఇంట్రొడక్షన్, ఈరోజు ఫస్ట్ డే కాబట్టి మన రక్షణ ఏ విధంగా మనకు కృప ద్వారా లభించిందో నేను మీకు చెప్పి ముగిస్తాను ఈరోజు. మళ్ళీ రానున్న దినాల్లో వేరే వేరే విషయాలకి వెళ్దాం. ఎవరైనా కొత్త వాళ్ళు మీరు ఖచ్చితంగా ఆన్లైన్లో ఫాలో చేయండి దీన్ని, ఈ సిరీస్ని వదులుకోకండి, చాలా ఇంపార్టెంట్. మీరు ఆనందంగా బ్రతికించే విషయం ఏంటంటే కృపని ఎవరు అర్థం చేసుకుంటారో ఆ వ్యక్తి ఎప్పుడు విజయవంతంగా ఉంటాడు. ఆ వ్యక్తి ముఖంలో మడతలు ఉండవు, దిగులు ఉండదు, చింత ఉండదు. ఈ కృప అర్థం కానప్పుడే విశ్వాసం పనిచేయదు, వ్యక్తి కింద మీద అవుతా అంటారు. వాళ్ళు ప్రభు యొక్క ఆనందాన్ని అనుభవించలేరు. స్వర్గానికి వెళ్తారు కానీ, ఎందుకంటే రక్షణ పొందుకున్నారు కాబట్టి. కానీ భూమి మీద విజయవంతంగా జీవించాలంటే నేను ఈ కృప గురించి బాగా అర్థం చేసుకోవాలి. ఓకే, ఫస్ట్ వాక్యం ఈరోజు మనం చదువుకుందాం. రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 24వ వాక్యం. ముందే చెప్తున్నా, గ్రేస్ అనే సబ్జెక్టు కొద్దిగా ఏంటంటే అంటాడు కదా పౌలు, పాలు ఎంతకాలం తాతారు, బలమైన తిండి తినండి. బలమైనది తిండి కొద్దిగా ఇదే. సో కొద్దిగా శ్రద్ధగా వినాలి. ఏం తిండి ఇది? బలమైన తిండి. అందుకే ఏదైనా నిద్ర వచ్చినట్టుండే ఏం చేయాలా? ఇదిలించుకోవాలా. ఓకే, కొద్దిగా బలమైన తిండి పెడతాను. ఎంతకాలం పాలు తాతారు చెప్పండి? పెద్దగా అయినారు, కొద్దిగా మాంసం అనకూడదు అనుకోండి, బైబిల్లో మాంసం అని రాయబడింది. చాలామంది వెజిటేరియన్స్ ఉంటారు, వాళ్ళు మళ్ళీ అసహించుకుంటారు. సో బలమైన భోజనం. సో కొద్దిగా మీరు నాకు కోఆపరేట్ చేస్తే ఇది తింటే బలమైన తిండి కాబట్టి మీరు ఆత్మీయ లోకంలో ఎలా ఉంటారు? బలవంతులుగా ఉంటారు. ఓకే, సో దేవుడు ఖచ్చితంగా మరి ఆ పని మీ జీవితంలో చేయని. ఒక చదవండి అయినా. కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే క్రీస్తునందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులని తీర్చబడుచున్నారు. నాయన జాగ్రత్తగా, చాలామంది ఈ వాక్యాన్ని అబ్జర్వ్ చేయలే. ఓకే, నమ్మువారు ఆయన కృపచేతనే క్రీస్తునందలి విమోచనం ద్వారా ఉచితముగా నీతిమంతులని తీర్చబడుచున్నారు. ఈ వాక్యము ఎంత ఇంపార్టెంట్ అంటే అబ్రహాం బ్రదర్, చాలా ఇంపార్టెంట్ వాక్యం ఇది బైబిల్లో. ఎంత ఇంపార్టెంట్ అని మీకు చెప్తాను నేను. బైబుల్ జ్ఞానులు ఏమంటారంటే, బైబుల్ యొక్క పండితులు, మనకు ఈ ఒక టైం వచ్చింది అనుకోండి, ఈ దేశంలో బైబుల్లే మన చేతుల్లో నుంచి లాక్కున్నారు అనుకుందాం. అమ్మా వింటానారా? బైబులే లాక్కున్నారు అనుకోండి మన చేతుల్లో నుంచి. లాక్కొని బైబిల్లో 66 పుస్తకాలు ఉన్నాయి, తెలుసు కదా? 66 బుక్స్ ఉన్నాయి, 66 బుక్స్ ఉన్నాయి, 66 పుస్తకాలు ఉన్నాయి బైబిల్లో. ఓకే, బైబిల్ తీసేసేసి భారతదేశం అనుకుంది లోకంలో నుంచే తీసేసి వాళ్ళు అన్నారనుకో, బైబిల్ ఇంకేమో ఒక బుక్కే ఇస్తాం, యాదో ఎన్నుకోండి మీరు. ఆ ఒక బుక్కే ఇచ్చేది మీకు. బైబిల్ అన్నీ మీకు 66 బుక్కులు ఇవ్వం, ఒక బుక్కే ఎన్నుకోమంటే బైబిల్ జ్ఞానులు ఏమంటారంటే, ఏ బుక్ ఎన్నుకోవాలంట నేను? ఎంత జ్ఞానులు మీరు! అసలు నేను ప్రీచ్ చేసే అవసరమే లేదు మీకడే తెలుసు ఈ రహస్యం, ఎందుకంటే మీరు మొదలు చూస్తారు. సో ఇది నిజం. ఇది రోమీయులు రాసిన పత్రికని ఎన్నుకోవాలంట మనం. సరే, వాళ్ళు అన్నారనుకోండి, మీకు ఒక బుక్ కూడా ఏమో, అది కూడా మీకు ఇచ్చేలే. ఏమంటే మీ మీద దయదలిచి ఒక అధ్యాయం ఇస్తాం, ఆ అధ్యాయాన్ని మాత్రమే యాదో ఎన్నుకోండి మీరు. బుక్కులే, రోమల్ బుక్కులే, ఏంలే, ఒక బుక్ కూడా ఏమో, బైబిల్ ఒక చాప్టర్, ఒక అధ్యాయం యాది కాల్లో చెప్పండి, తొందరగా మీకు అది ఇస్తామన్నారు అనుకోండి. ఏ అధ్యాయం ఎన్నుకుంటాం అమ్మా? ఏ అధ్యాయము? రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం. అంత ప్రాముఖ్యమైంది ఈ అధ్యాయం. ముందర చూడండి ఆయన. ఒకవేళ అన్నారనుకోండి వాళ్ళు, అధ్యాయం కూడా మీకే కొద్దిగా కొన్ని వాక్యాలు, 10 వాక్యాలు ఇస్తాం, 10 వాక్యాలే ఇచ్చేది మీకు. యా వాక్యాల కాల్లో ఎన్నుకోండి, బైబిల్ ముట్టుకునే దానికి వీలు లేదు ప్రపంచంలో ఇంకా నుంచి అన్నారనుకోండి. ఏ వాక్యాలు ఎన్నుకుంటాం చెప్తున్నా? ఏ వాక్యాలు? రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో 21 నుంచి 31వ వాక్యం. ఇంతే. వాళ్ళు అన్నారనుకో, 10 వాక్యాలే ఎన్నుకోండి అంటే 21 నుంచి 31 సార్ చాలు మాకు. ఇంకా వాళ్ళు అన్నారనుకోండి, నో జాంతానే ఇవన్నీ, కేవలం ఒక వాక్యమే ఎన్నుకోండి, యాదిగాల్లో బైబిల్లో నుంచి అది ఒక్కటే మీకు ఇస్తామన్నారు అనుకోండి, అది ఎన్నుకుంటారు?
మీకు అందరు యా వాక్యం ఎన్నుకుంటారు? 24. ఇంకోటి చెప్తున్నా మీకు, రేపు పొద్దున నిజంగానే బైబిల్ తొలగించేశారనుకోండి ఈ సృష్టిలో నుంచి, ప్రపంచంలో నుంచి, ఈ వాక్యాన్ని గుర్తుపెట్టుకుంటే ఈ వాక్యము మన జీవితంలో కావలసిన బలమిచ్చే వాక్యం. ఈ వాక్యం మీదనే సమస్త బైబిల్ కట్టబడింది. అది ఈ వాక్యం ద్వారానే బైబిల్ మొత్తం రాయబడింది, ఈ వాక్యం మీద బేస్ చేసుకొని. ఓకే, అంత ప్రాముఖ్యమైన వాక్యం ఇది 3:24. ఇంగ్లీష్లో ఇంకా చాలా బాగుంటుంది, ఇంగ్లీష్లో పెట్టిండు నాయన, నా కోసం తెలుగులో మళ్ళీ చదువుతాను. అంత ప్రాముఖ్యమైన వాక్యం పిల్లరా ఇది. ఓకే, ఈ వాక్యంలో నీకు నేను మళ్ళీ మీ దగ్గరికి వస్తాను. కొద్దిగా దీనికంటే ముందు కొన్ని విషయాలు మీకు చెప్పాలి. నేను ఇంగ్లీష్లో ఎంత బాగా రాయబడిందంటే నాకు చాలా ఇష్టమైన వాక్యం, బీయింగ్ జస్టిఫైడ్ ఫ్రీలీ బై హిస్ గ్రేస్ త్రూ ద రిడమ్షన్ దట్ ఈస్ ఇన్ క్రైస్ట్ జీసస్. ఓకే, తర్వాత దీంట్లోకి వస్తాం మనం. దీనికంటే ముందు నేను ఎందుకు ఇక ప్రాముఖ్యమైన అధ్యాయాలు అని చెప్పానంటే, ముఖ్యమైన అధ్యాయమే అది 3వ అధ్యాయం, రోమీలు రాసిన పత్రిక. ఓకే, మీరు చూస్తే పిల్లరా జాగ్రత్తగా వింటే, రోమీలు రాసిన పత్రిక పౌలు రాస్తూ ఫస్ట్ రోమీలు రాసిన పత్రిక 1-2 అధ్యాయాల్లో ఏం రాశాడంటే మనిషి యొక్క దుస్థితి గురించి రాశాడు పిల్లరా. మనిషి యొక్క దయనీయమైన పరిస్థితి, దుస్థితి, ఎంత పీడలో మనిషి ఉన్నాడు, ఎంత పాపంలో మనిషి ఉన్నాడు, ఏ రకమైన పీడని మనిషి అనుభవిస్తున్నాడని మొదటి 2 అధ్యాయాలు రాశాడు పిల్లరా. దేవుడు మనిషిని తన స్వరూపంలో పోలికలో సృష్టించాడు. కానీ మీరు వింటారు, నేను ఏం డిస్టర్బ్ చేయదండి, మనిషిని దేవుడు తన స్వరూపంలో పోలికలో సృష్టించాడు. మీరు బైబిల్ చదివినట్లయితే మనిషి జంతువుగా మారిపోయాడు. జంతువుగా మారిపోయాడు పిల్లరా. కారణం ఏమో తెలుసా? పాపము మనిషి జీవితంలో ప్రవేశించింది. ఓకే, 1వ అధ్యాయం రోమీలు రాసిన పత్రిక 1 చదువు 23వ వాక్యంలో చూడండి, ఎందుకు ఈ మనిషి జంతువుగా తయారయ్యాడు? దేవుని స్వరూపంలో పోలికలో సృష్టించబడిన మనిషి. కానీ మీరు చూస్తే 23వ వాక్యంలో చూడండి, ఏం చేశాడు ఈ మనిషి? వారు అక్షయుడగు దేవుని మహిమను క్షయమగు మనుషుల యొక్కయు పక్షుల యొక్కయు చతుష్పాద జంతువుల యొక్కయు పురుగుల యొక్కయు ప్రతిమా స్వరూపములుగా చూసారా? వాళ్ళు ఏం చేశారంట? దేవుణ్ణి ఏంగా మార్చేశారు? పక్షిగా, జంతువుగా, పురుగుగా. ఈ విధంగా మార్చేయడం వలన మనిషి, దేవుని స్వరూపంలో పోలికలు ఉన్న మనిషి దుస్థితికి, నీచమైన స్థితికి దిగజారాడు కదా. అందుకే కింద ఏం రాశాడు చూడండి, ఈ వాక్యాలు చదవండి, 28 నుంచి ఎవరైనా చదవండి ఏం రాబడింది. మరియు వారు ఏమైనారంట? ఆ పని చేయడం వలన, దేవుణ్ణి కాకుండా జంతువుల్ని దేవుడు అనడం వలన వారు తమ మనసులో దేవునికి చోటీనకపోయారు కనుక చేయరాని కార్యములకు దేవుడు భ్రష్ట మనస్సుకు వారికి అప్పగించారు. మీరు ఇప్పుడు చూస్తూ అంటారు, ఎంత భ్రష్ట మనస్సు సార్ వీళ్ళది. కొంతమంది చూసినప్పుడు కదా ప్రపంచంలో అదే జరుగుతుంది. ఏమైందంటే భ్రష్ట మనస్సు ద్వారా, నెక్స్ట్ వాక్యం తిప్పునైనా, అటువారు సమస్తమైన ఎట్లా మనిషి ఈరోజు దేవుని స్వరూపంలో పోలికలో సృష్టించబడిన మనిషి జంతువు కంటే హీనంగా, దాదాపు జంతువులా ప్రవర్తిస్తాడు. ఏ విధంగా ప్రవర్తిస్తాడు? దుర్నీతి చేతను, దుష్టత్వం చేతను, చూసారా, లోభము చేతను, ఈర్ష, చూసారా ఎక్కడ పోయినా మీరు, ఈర్షతో నిండుకొని మత్సరమును, నరహత్యను, చూడండి ఏమేమి ఉన్నాయో పేర్లు. ఎవరు తయారైనట్లా? మనిషి అలా తయారయ్యాడు. కలహము, కపటము, చూసారా, నిజం చెప్తున్నా, అబద్ధం చెప్పేది ఒకటి ఉంది, పక్క పోతానే వేరే ఉంది. కపటము కదా. ఆ తర్వాత వైరం వాటితో నిండుకొని కొండెగాండ్రును, అపవాదకులను, దేవదూషకులను, హింసకులను, అహంకారులను, బింకంలాడువారును, చెడ్డ మాటను కల్పించేవారును, తల్లిదండ్రులకు అవిధేయులను, అవివేకులను, మాట తప్పువారును. చూసారా ఎట్లా తయారాడు మనిషి? ఏ మనిషి? దేవుని స్వరూపంలో పోలికలో సృష్టించబడిన మనిషి ఇలా జంతువులా తయారయ్యాడు. మాట తప్పువారును, అనురాగరహితులను, నిర్దయులైరి. ఆ తర్వాత ఇట్టి కార్యములు అభ్యసించు వారు మరణకు తగినవారు అను దేవుని న్యాయవిధిని వారు బాగా ఎరిగి ఉండేవు. అందరూ తెలుసు భూమి మీద మనిషికి. దీనివల్ల ఏమొస్తుంది మీకు తెలియకుండా వినండి. ఇప్పటి వరకు లిస్ట్ చదివారే, అది మన జీవితంలో ఉంటే ఎప్పటికీ మేలు జరగదు. అది ఏంటంట? దేవుని న్యాయవిధిని వారు బాగా ఎరిగిన వారు ఏం చేశారంటే దానికి
ఇట్టి కార్యంలో అభ్యసించేవారు మరణంకు తగినవారు. మరణం అంటే ఏంటి? మరణం అంటే అది కాదు, చచ్చిపోవడం, అది కూడా ఉంది. మరణం అంటే మేలు నుంచి దూరం వెళ్ళిపోతారు మనిషి. అవి ఉంటే మనం అనుకుంటాం అవి ఉంటేనే సార్ ఈ ఊర్లో బతికేది, అవి ఉంటేనే సార్ మనం చూసి భయపడి నువ్వు సార్ నువ్వు ప్రతి క్షణం మరణంలో ప్రవేశిస్తాను ఆ అలవాట్ల వల్ల. నీకు అనిపిస్తూ ఉంది అట్లా, కానీ అది నీ జీవితంలో మరణం అంటే ప్రేమ ఉండనీదు, దయ ఉండనీదు, లేకుంటే నీ జీవితంలో మంచిగా ఉండదు, నీ లైఫ్ బాగుండదు, నీ జీవితం. అందుకని అట్లా దాంట్లో పడకూడదు. ఓకే, ముందర చూడండి ఆయన. అయితే ఏం చేస్తున్నారంట? బాగుయేరి వాటిని చేయుచున్నారు, ఇది మాత్రమే గాక వాటిని అభ్యసించు వారితో సంతోషంగా సమ్మతిస్తున్నారు కదా. అట్లా వాళ్ళకి సమ్మతిస్తానంట. సో ఎందుకు మనిషి ఇలా తయారయ్యాడంటే తనలో పాపం రావడం వల్ల, దేవుణ్ణి కాదు అనడం వలన, జంతువుల్ని పక్షుల్ని పూజించడం వలన ఈ క్యారెక్టర్ వచ్చిందంట మనిషిలోకి. ఓకే, ఇది సమస్య మనిషి దగ్గర ఉండేది. కృప గురించి నేర్చుకుంటా ఉన్నాం మనం. ఏం చేయాలా ఇప్పుడు మనిషి వీటి నుంచి విడుదల పొందుకునేదానికి? జాగ్రత్తగా వింటానండి. వాట్ ఈస్ ద ఆన్సర్? ఏంటి ఇప్పుడు జవాబు? ఎస్, మనిషి ఈ స్థితిలో ఉన్నాడు. ఈ స్థితి నుంచి బయటికి రావాలి మనిషి. మరి మనిషి దేవుని స్వరూపంలోకి పోవాలా, దేవుళ్ళ బ్రతకాల. అది దేవుని ఆశ, అందుకే పుట్టించినది. కానీ స్థితి ఇట్లుందే. ఏం చేయాలి ఇప్పుడు మనిషి? ఇప్పుడు వినండి జాగ్రత్తగా. ఇక్కడే మతాలు పుట్టినది. ఇక్కడే క్రైస్తత్వానికి ఇతర మతాలకున్న విభేదం. ఎందుకు తెలుసా? ఈ దేశంలో, ప్రపంచంలోనే అనేక మతాలు ఎందుకు వచ్చాయి? ఈ సమస్యను బట్టే. ఎందుకంటే భూమి మీద ఉన్న సమస్త మనుషులకు తెలుసు, మా దగ్గర ఇటువంటి అలవాట్లు ఉన్నాయి, ఇటువంటి జీవితం ఉంది, దీని నుంచి బయటపడాలని అందరూ కోరుకుంటారు. అందరూ ఏ మతంలో పైన వాళ్ళకి అందరూ చెప్పేది ఏంటంటే, ఎస్, మనిషి పాపంలో ఉన్నాడు, మనిషి చెడ్డ స్థితిలో ఉన్నాడు, మనిషి బయటికి రావాలా. అయితే దీని ఆన్సర్ అంటే దీని సమస్య నుంచి బయటకు వచ్చే విధానాన్ని క్రైస్తవులకి మిగతా మతాలకి పడతాండి. ఇది యుద్ధం అని లేదంటే తేడా. ఎవరైనా కొత్తగా యేసుప్రభుని తెలుసుకుంటా అంటే నాన్న విషయం ఏమంటే, మీరు ఎందుకు ఇక్కడ ఉన్నారంటే ఏదో మతం గురించి కాదు మీరు ఉండేది. లేదంటే ఈరోజు భూమి మీద యేసుప్రభుని రక్షకుడుగా అంగీకరిస్తూ ఉంటే ఏదో మతం తీసుకోవాలని కాదు, యేసుప్రభు మతం ఇచ్చేదానికే రాలా. ఇదో ఈ సమస్యను పరిష్కరించే విషయంలో జరుగుతున్న యుద్ధం ఇది. వాళ్ళేమంటున్నారు, అయ్యా ఈ సమస్యను మేము పరిష్కరించుకుంటాం. ఎట్లా తెలుసా? మేము ఆ కొండకి ఎక్కితే ఈ సమస్యలన్నీ పోతాయి. ఆ సమస్యలు ఇప్పుడు లిస్టు చదివారే. దేవునికి దూరమై మనిషి పాపంలో పడి, ఇదిగో ఆ యొక్క నేచర్, ఆ క్యారెక్టర్లో బ్రతుకుతున్నాడే, జంతువు లాంటి స్వభావంలో. వాళ్ళేమంటున్నారంటే, మాకు తెలుసు నీళ్ళలో మునిగి మేము ఈ సమస్యను పరిష్కరించుకుంటాం, కొండ మీద ఎక్కువ పరిష్కరించుకుంటాం. కొంతమంది సంవత్సరంలో ఈ నెలలో ఈ విధంగా ఉంటే ఈ సమస్య పరిష్కారం అవుతుంది, సంవత్సరంలో ఈ నెలలో ఈ విధంగా జీవిస్తే, ఇది తినడం మానేస్తే, ఈ నెలలో ఈ పనులు చేస్తే ఈ సమస్యకి మారు. అదే మతం చెప్తాండి ఈరోజు. అందుకే విభేదం క్రైస్తవులకి. కంప్లీట్గా ఎంటైర్లీ క్రైస్తత్వం పక్కకు వచ్చేస్తుంది ఈ విషయాన్ని సంబంధించే. ఇక్కడే సమస్య ఉండేది భూమి మీద. మతం పుట్టింది ఇక్కడే ఈ సమస్యను పరిష్కరించడానికే. ఒక్కొరు ఒక దారి తీసుకున్నారు. కొంతమంది అంటారు, లేదు మేము అమావాస్య రోజు ఏం చేయాలో చేస్తాం, ఆ రోజు అది చేసిన తర్వాత ఈ సమస్యలన్నీ. కొంతమంది అనే మేము పుణ్యం రోజు ఏం చేయాలో మాకు తెలుసు, పౌర్ణమి రోజు. రకరకాలుగా ఈ సమస్య పరిష్కారాన్ని చేసుకునే విధానమే ఈ మతాలన్నీ మనిషి సృష్టించుకున్నాడు. తెలియక, జ్ఞానం లేక. ఒక ముస్లిం సిస్టర్ అడిగింది, మీకు చాలాసార్లు చెప్పాను, ముస్లిం సహోదరి, పాపం తను తెలియదు అనుకోండి, తను నాతో ఒకసారి అడిగింది ప్రశ్న, చాలాసార్లు మీకు చెప్పాను. అయ్యా నేను యేసుప్రభు గురించి వింటాండే, కొంతమంది మా వాళ్ళు వచ్చిన్నారు, యేసుప్రభు దగ్గర ఎన్నిపోతానమ్మా, అందరికంటే తక్కువ కులమోడు యేసుప్రభు, ఆయన ఏం చెప్తాడు పాపం. చూసారా? అంటే నేను ఎందుకు చెప్తానండి ఈ మాట, మనుషులే ఆలోచన చూడండి. మీకు తెలుసా, ఆ సిస్టర్తో నేను అయిన మాట మీకు చెప్తాను. ఐ మీన్ లైక్ ఖురాన్ మత గ్రంథంలో మన ముస్లిం సహోదరుల యొక్క పవిత్ర గ్రంథము, వాళ్ళు చదివే గ్రంథం మీకు తెలిసి ఉంటుంది. మీకు తెలుసా, ఈ సిస్టర్ అదే అంటుందన్నమాట. వాళ్ళు అన్నారని,
నేను నెట్లో నీకు పంపించాను, ఓపెన్ చేసి క్లిక్ చేసి పెట్టినా. మీరు నెట్లో చూస్తే నేను నిన్ననే సెర్చ్ చేసి ఈ పాప పంపించా. ఖురాన్లో ఎన్నిసార్లు యేసుప్రభు గురించి రాయబడిందంటే 187 సార్లు రాయబడింది. ఎవరి గురించి? యేసుప్రభు గురించి. స్ట్రైట్గా ఆయన పేరు 20 సార్లు దాదాపు రాయబడిందంట. ఒక ఆయన చెప్పడం నేను విన్నా, స్ట్రైట్గా ఈసా అస్సలాం అని, ఈసా మసీ అని. చూడండి, అక్కడ జీసస్ ఈజ్ మెన్షన్ ఇన్ ఖురాన్ అరౌండ్ 187 టైమ్స్. రామకృష్ణ అది మీరు క్లిక్ చేసుకోవాలా, ఎందుకంటే మళ్ళీ ఈయన వల్ల ఎవరు అర్థమవుతుందా మీకు? మీకు ఇంకో విషయం చెప్తున్నా, ఆశ్చర్యపరిచే విషయం. ఖురాన్లో అతి ఎక్కువగా మాట్లాడింది ఎవరి గురించి అంటే యేసుప్రభు గురించి. ఆ సిస్టర్కి నేను అదే అన్నా. ఎందుకంటే ఈ మాట మీకు చెప్తున్నా, వాళ్ళు అనుకుంటారు దేవుళ్ళు కులాన్ని సృష్టించిన దేవుడు ఈయన కూడా. సో ఈయన చాలా చిన్నోడు, ఈయన ఎస్సీ క్యాండిడేటు, మేమంతా బీసీ, సిసి, ఓసీ, టీసీ. ఇవన్నీ మనుషులు ఎందుకు సృష్టించుకున్నారంటే మీకు జ్ఞానం కోసం చెప్తున్నా, కృప గురించి నేర్చుకుంటున్నాం కాబట్టి. దేవుడు కాదు పిల్లరా, మనుషుల్లో ఈ సమస్య పరిష్కారం కోసం ఎత్తుక్కోండేది ఇది. కానీ క్రైస్తత్వం ఎందుకు తేడా అంటే, క్రైస్తత్వం ఏమంటుందంటే, ఇక్కడ కూర్చున్న వాళ్ళు మీరు నేను ఏమంటున్నామంటే, నా ఈ సమస్యకు పరిష్కారం ఇవి కాదయా, ఈ సమస్యకు పరిష్కారము ఆయనే చూపించాలా, దేవుడే ఈ సమస్యకు పరిష్కారం చేయగలడు. దేవుడు చేస్తే తప్ప ఈ సమస్య నుంచి మనం బయటికి రాం. అందుకే ఒక వాక్యం చదవండి, రోమిలు రాసిన పత్రిక, ఇది చదివి నేను ముందుకు వెళ్తా. రోమిలు రాసిన పత్రిక మీరు చూసినట్లయితే అక్కడ 21 నుంచి 22, 23 చదవండి. 21, 22, 23 చూడండి, పౌలు ఏమంటాడు. 3:21 ఇట్లుండగా ధర్మశాస్త్రమునకు వేరుగా దేవుని నీతి బయలుపరచుచున్నది. దేవుని నీతి బయలుపరచబడుచున్నది, దానికి ధర్మశాస్త్రమును ప్రవక్తలను సాక్ష్యం ఇచ్చుచున్నారు. 22 పెట్టిన అది ఏమంటది, యేసు క్రీస్తునందలి విశ్వాసమైనది నమ్ము వారికి అందరికీ దేవుని నీతి ఉన్నది. ఆ తర్వాత ఏ భేదము లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు. అమ్మ వింటున్నారా? ఇంట్రొడక్షన్ ఈరోజు చాలా ధ్యానంగా ఏనండి. నేను చెప్పాను ఆల్రెడీ, ఇది పాలు కాదు, కొద్దిగా బలమైన తిండి కృప అంటే ఆ టాపిక్. ఓకే, మీరు చూస్తే మనం ఏమంటుందంటే, క్రైస్తత్వం ఏమంటుందంటే, ఈ సమస్యను ఇలా పరిష్కరించలేమండి, దేవుడే పరిష్కరించాలా. అదే బైబిల్లో అంటారు. ఎట్లా పరిష్కరించాడంటే ఆయన తన కుమారుని ద్వారా. చూడండి, దేవుడు ఏమంటాడంటే, బైబిల్ మనం చదివినప్పుడు, నేను నీతిమంతున్నై, నేను పరిశుద్ధున్నై, మీరు నా దగ్గరికి రావాలి అంటే నా నీతి మీ దగ్గర ఉండాలా. నేను ఎంత నీతిమంతున్నై ఉన్నానో అంత నీతిమంతులు అయితేనే మీరు నా దగ్గర రాగలరు. నేను ఎంత పరిశుద్ధుడునో దేవుడు అంటున్నమాట, మీరు అంత పరిశుద్ధులైతేనే నా ముందు నిలబడగలరు, అప్పుడే నా దగ్గర రాగలరు, నేను మీ దగ్గర రాగలను, మనం కలిసి జీవించగలము. ఎప్పుడు? నాలాంటి పరిశుద్ధత మీలో ఉన్నప్పుడు, నాలాంటి పవిత్రత మీలో ఉన్నప్పుడు. ఎవరిస్తారు అలా ఆయన లాంటి పరిశుద్ధత? అమావాస్య ఏం చేసినా రాదే, నేను ఏం చేసుకున్నా రాదే, ఎందుకంటే నేను ఆల్రెడీ పాపంలో ఉన్నా. నేను ఏం చేస్తే నాకు ఆ యొక్క దుస్థితి నుంచి బయటపడతా, ఆ యొక్క పాపపు స్థితి నుంచి, ఆ యొక్క నరకం నుంచి, దేవుడు లేని ఆ జీవితం నుంచి దేవుడే ఏదైనా చేయాల. అందుకే దేవుడు ఏం చేశాడు తెలుసా? యోహాను సువార్త 3:16 ఏం చెప్పబడింది చూడండి. దేవుడు ఏం చేశాడు? దేవుడు అంటాడు, నేను ఇస్తా నా నీతి నీకు, నువ్వు ఏం చేసినా. ఇవన్నీ బైబిల్లో రాబడింది, ఒక మైలుబడిన వస్త్రాలు లాంటివన్న అమ్మా, ఫిల్తీ ర్యాక్స్ అని రాబడింది. నువ్వు ఏం చేసినా నీ చేతులతో నా మాదిరి అయ్యేదానికి, ఎందుకంటే నా స్టాండర్డ్ కావాలి నువ్వు నా దగ్గర రావాలంటే, నా నీతి, నా పరిశుద్ధత, నా నేచర్ నేను నీతో కలుసుకోవాలా, కలిసి బ్రతకాలి అంటే నీ ఆ దుస్థితి బయట రావాలి. ఏం కావాలంట? దేవుడు అంటాడు, నా డిమాండ్ ఇది. కానీ ఆయన డిమాండ్ నేనేడ పూర్తి చేయగలను? ఆయనే పూర్తి చేయాల. అందుకే ఆయన ఏమన్నాడు? దేవుడు లోకమును ఎంతో ప్రేమించను కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవం పొందండి. ఆయనతో కలిసి జీవించే జీవితము నిత్య జీవితం. పిల్లరా, ఆయన అనుగ్రహించను, ఆయన ద్వారానే సాధ్యం. అందుకే 1 యోహాను 2:2 ఒక మంచి మాట రాయబడింది. ఏం రాయబడింది? యేసు క్రీస్తు ఎందుకు వచ్చాడంట? అందుకే యేసుప్రభు వచ్చి, అమ్మ వింటానరా నైనా,
పిల్లలు కొద్దిగా జాగ్రత్త పెట్టుకున్నాయినా ప్లీజ్, కొద్దిగా ఏదన్నా తినిపిస్తూ తాగిపిస్తూ బయటికి పోద్దండి. బయటికి పోతే ఏమంటారు సమాధానం కాదు అది. కూర్చో నైనా, ఒక లడ్డు ప్యాకెటో జిలేబీ ప్యాకెటో తెచ్చుకో, చూడు అవి అంటారు, చాక్లెట్లు బిస్కెట్లు తెచ్చుకోవాలి మీరు. ఎందుకంటే పిల్లలు తప్పదు 2-3 ఏళ్ళ వరకు, 2-3 ఏళ్ళన్నా, 3 ఏళ్ళ తర్వాత సండే స్కూల్ పోయేదమ్మా వీళ్ళు. సో 4 years నలుగురిని నువ్వు ఆల్రెడీ సండే స్కూల్లో చేర్చావు, గొప్ప తల్లివి. ఈ బిడ్డను కూడా సండే స్కూల్ పోయేంత వరకు సంభాలించుకో. కానీ నువ్వు ఈనాక అమ్మ, అర్థమైందా? ఓకే, అందరు తల్లిల కోసం చెప్తున్నా. ఆకలి అవుతాడు పాపం మీద నీండి. ఓకే, ముందు చూడండి ఆయన. అందుకే యేసుప్రభు, అమ్మ మీరు బాగా వినాలా, బైబిల్లో ఏడ రాయలే యేసుప్రభు ఐ కేమ్ టు గివ్ రిలీజన్ అని. నేను వచ్చింది ఎందుకు తెలుసా? నా మతం పెద్దది, నా మతంలో జాయిన్ కాండి. మతం అనే పేరు ఎత్తుకోలే యేసుప్రభు. ఈవెన్ మీ ఇంకో సువార్త చెప్తున్నా, క్రైస్తవులారా రండి, నేను క్రైస్తవుల దేవుని కూడా అనలా. యేసుప్రభు నోట్లో ఎక్కడ కూడా క్రైస్తవుడనో మతమనో నా మతంలో చేరిననో రాదు. ఎందుకో తెలుసా? యేసుప్రభు ఎందుకు వచ్చాడు తెలుసా? ఇదిగో ఆయనే మన పాపములకు శాంతికరమై ఉన్నాడు. మన పాపములకు మాత్రమే కాదు, సర్వలోకమునకు శాంతికరమై ఉన్నాడు. అందుకే యోహాను చూపించి అన్నాడు, ఫస్ట్ యేసుప్రభు ఫీల్డ్లోకి వచ్చినప్పుడు ఏమంటారు తెలుగులో, లైక్ తను సేవ మొదలుపెట్టినప్పుడు ఏమన్నాడు తెలుసా? యోహాను బాప్తిజం ఇచ్చి యోహాను, ఇదిగో క్రైస్తవుల దేవుడు, అమెరికా దేవుడు వచ్చినాడు చూడండి. అందులో ఆయన చూపించి ఏమన్నాడు తెలుసా? లోక పాపములు మోసుకొని పోయే గొర్రెపిల్ల అన్నాడు యేసుప్రభుని చూపించి. పిల్లరా, హలో, అందుకే యేసుప్రభు వచ్చిండేది. అర్థమవుతుంది పిల్లరా? ఈ లోకంలో అనేక మంది పుట్టారు, మహామహా జ్ఞానులు పుట్టారు, మంచోళ్ళు పుట్టారు, పుణ్యాత్ములు పుట్టారు, ఏదంటారు మొత్తం అంతా. ఓకే, రాకెట్ కనుక్కున్నారు, చంద్రమండలానికి పోయినారు, పెద్ద పెద్ద షిప్పులు కనుక్కున్నారు. కానీ ఏ మనిషి ఈ మాట అనలా. ఏ మాట? ఇదిగో నేను పాపములకు శాంతికరమై ఉన్నాను, నేను మిమ్మల్ని పాపం నుంచి విడిపించడానికి వచ్చానని. ఎందుకంటే వాళ్ళంతా కూడా ఎవరు పాపంలో జీవిస్తున్నారు కాబట్టి, వారు పాపంలో పుట్టారు కాబట్టి ఎవరి నోట ఈ మాట వినలేకలేదు ఈ సృష్టిలో. ఆయన ఒక్కడే ఏమై ఉన్నాడు? శాంతికరమై ఉన్నాడు. ఎవరి మధ్య శాంతికరమై ఉన్నాడు? ఆయనకి మనకి మధ్య శాంతికరమై ఉన్నాడు పిల్లరా. అందుకే 1 తిమోతి 2:5 సూపర్ వాక్యం రాబడింది. ఏం రాబడింది? దేవుడు ఒక్కడే, దేవునికి మనిషికి మధ్యవర్తి ఒకడే, ఆయనే క్రీస్తేసను నరుడు. అర్థమవుతుంది నాయన? హలో, ఆయన ఒక్కడే మనకు శాంతికరమే ఉన్నాడు. ఆయన ద్వారా తప్ప దుస్థితి మనలో నుంచి పోదు, పాపపు స్థితి పోదు. ఇక్కడే మనము ప్రపంచం వేరైతాన్ని. అందుకే మీరు బాధపడాల్సిన పనుల, అయ్యో మా బంధువులంతా అట్లున్నారే, అయ్యో మా వాళ్ళంతా నాకు మాట్లాడరే, అయ్యో నా భర్తనే నమ్మడే, అయ్యో నా భార్యనే ఇదైందే, అయ్యో నా పిల్లలు నాకు చర్చికి పోద్దంటారే, అయ్యో నేను మతం మారుస్తాను. నో నో నో, అది మతం కాదు. నీకు కృప వచ్చింది నీ మీద, అందుకే నీకు ఇది నీ జ్ఞానోదయం అయితే నీ కృప నీ మీదకి వచ్చింది. నా దుస్థితి పోయేదానికి నాకు ఇవన్నీ ఏం చేసినా పోదునైనా. మా అమ్మ నాన్న కూడా నన్ను దుస్థితి విడిపించలేరు, మా ఊరు విడిపించలేదు, నా యొక్క పద్ధతులు విడిపించలేదు. నాకు రక్తం కావాలి. ఎవరిది? యేసయ్య రక్తం. ఎందుకంటే ఆయనే నీకు నాకు నరులకును దేవునికి మధ్య ఏమై ఉన్నాడు? మధ్యవర్తి ఉన్నాడు. అందుకే ఒక గొప్ప కార్యము ఈ సృష్టిలో కేవలము యేసు ప్రభుకే జరిగింది. అదేం తెలుసా? ఏందది? పునరుత్థానం. దేవుడు గీత గీసి పెట్టేసినాడు ఈ సృష్టిలో. అందుకే యేసు ప్రభు మాత్రమే చచ్చిపోయిన తర్వాత దేవుడు లేచిన మనిషి. దేవుడు ఆయన మనిషిగా వచ్చి మన కొరకు ప్రాయశ్చిత్తం చేసేకి వచ్చాడు కాబట్టి, మనుషుల యొక్క ప్రాయశ్చిత్తం మనిషే చేయాలి కాబట్టి పరిశుద్ధుడైన మనిషిగా యేసు ప్రభు వచ్చి ప్రాయశ్చిత్తం. అందుకే ఈ సృష్టిలో ఎవ్వడు కూడా చనిపోయిన తర్వాత లేపబడలా. ఎస్, కొంతమందిని యేసు ప్రభు లేపాడు. ఇప్పుడు కూడా దేవుని బిడ్డలు చచ్చిపోయిన తర్వాత లేపుతున్నారు, గంటకో 2 గంటలకో కొన్ని గంటల తర్వాతనో. కానీ వాళ్ళు మళ్ళా చచ్చిపోతున్నారు కదా. ఇప్పుడు లాజర్ని లేపాడు యేసు ప్రభు, కొంతకాలం తర్వాత లాజర్ మళ్ళీ చనిపోయాడు. కానీ చనిపోయి లేచిన తర్వాత మళ్ళా చనిపోని వాడు ఈ సృష్టిలో కేవలం ఒక్కడే ఉండేది. ఎందుకు అలా దేవుడు చేశాడు తెలుసా? ఆయన మరణాన్ని దేవుడు ముద్రిస్తా అన్నాడు. ఇదిగో ఈ వ్యక్తి ద్వారానే
మనిషి నా దగ్గర రాగలడు, ఈ యేసు ప్రభు ద్వారానే నన్ను కలుసుకోగలడు, నీతి తెచ్చుకోగలడు, ఈ దుస్థితి నుంచి తీసేయగలడు. ఎందుకంటే ఈయన బలిని నేను స్వీకరిస్తున్నా, ఈయన మాత్రమే ప్రాయశ్చిత్తం అని మనకు రుజువు చేయడానికి యేసు ప్రభుని మృతుల నుంచి లేపాడు దేవుడు. అందుకే ఈ సృష్టి అంతట్లో, సృష్టి ఆరంభమైన నాటి నుంచి ఈ రోజు వరకు, ఇంకా రానున్న సంవత్సరాల వరకు కూడా ఎవ్వరు కూడా మరణం నుంచి గెలిచిన వారు లేరు, రాబోరు కూడా. ఒకే మరణం, ఒకే కబరస్థాన్, తెలుగులో ఏమంటారు, సమాధి ఖాళీగా ఉండేది. ఏ సమాధి? యేసయ్య సమాధి. ఎందుకు తెలుసా? బైబిల్ అంటుంది ఎఫెసీయులకు రాసిన 2:1, మీరు మీ అపరాధముల చేతను పాపముల చేతను చచ్చిన వారే ఉండగా మిమ్మును యేసు క్రీస్తు ద్వారా ఆయన, మీ అపరాధముల చేతను పాపం చేత మీరు చచ్చిన వారు ఉండగా ఆయన మిమ్మును క్రీస్తుతో కూడా బ్రతికించును. ప్లరా, ఇది మతం కాదు నాన్న. ఇదేమో తెలుసా అమ్మ, ఇదేదో తెలుసా? క్రైస్తత్వము లేకుంటే యేసు ప్రభువును రక్షకుడుగా అంగీకరించడము మతం కాదు నాయన. అందుకే అందరూ ముస్లిమ్స్ అని, హిందూస్ అని, క్రిస్టియన్స్ అని, లైక్ ప్రతి మతస్థులు ప్రభు దగ్గరికి వచ్చి ఆయన రక్షకుడుగా అంగీకరిస్తారు. ఎందుకో తెలుసా? మతం తీసుకునేదానికి కాదు, దేవుళ్ళ ఆయన నీతిని మనలోకి తెచ్చుకునేదానికి, ఆ దుస్థితి నుంచి విడిపించి ఆయన పరిశుద్ధత నా జీవితంలో తెచ్చుకునేదానికి. అది యేసు క్రీస్తు ద్వారానే సాధ్యం. అందుకే ఇంగ్లీష్లో చాలా బాగా రాయబడింది ఎఫెసీ 4:24. సూపర్ వాక్యం ప్లరా. యేసు ప్రభు ఎందుకు వచ్చాడంట? 4:24 మీరు చదివితే, యథార్థమైన భక్తి గలవారై దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావం ధరించుకొనవలెనను అని యేసు ప్రభు వచ్చినది. ఇంగ్లీష్లో చాలా బాగా రాయబడింది. ఇంగ్లీష్ పెట్టరా, తెలుగులో వీళ్ళు చదువుతా అంటారులే, ఇంగ్లీష్ పెట్టు. చాలా మంచి మాట. 4:24 ye put on the new man which after God is created in the righteousness and true holiness. దీనికి అర్థం ఏమంటే, ఇదిగో మీరు యేసు ప్రభుని రక్షకుడుగా అంగీకరించిన ద్వారా మీరు నీతిమంతులుగా తిరిగి సృష్టించబడి ఉన్నారు. పరిశుద్ధత నుంచి, ట్రూ హోలీనెస్ అంటే దేవుని పరిశుద్ధత ద్వారా మీరు మళ్ళీ సృష్టించబడి ఉన్నారు. అంటే యేసు క్రీస్తును రక్షకుడుగా అంగీకరించినందుకు ఏం జరుగుతుందంటే, ఆయన ఏదో మనల్ని పెయింట్ కొట్టో స్నానం చేసి అది కాదు జరిగేది. యేసయ్య దగ్గర రావడం వలన నాలో ఉన్న పాపపు స్థితి తొలగించడమే కాకుండా, క్షమించడమే కాకుండా, మీలో నాలో దేవుని నీతి ప్రవేశిస్తుంది పిల్లరా. దేవుని పరిశుద్ధత ప్రవేశిస్తుంది. దేవుని ఎదుట నిలబడాలంటే దేవుడు ఎంత నీతిమంతుడో నేను అంత నీతిమంతులే ఉండాలా. అది తప్ప దేవుని ఎదుట మనిషి నిలబెట్టలేదు. దేవుడు ఎంత పరిశుద్ధుడో నేను పరిశుద్ధులం అయితే తప్ప దేవుని ఎదుట నిలబడలేము. యేసు క్రీస్తు రక్షకుడుగా అంగీకరించడం ద్వారా దేవుని నీతి మనలో ప్రవేశించింది. అది అక్కడ రాయబడింది. దేవుని పరిశుద్ధత మనలో ప్రవేశించింది. దేవుని యొక్క పవిత్రత మనలో ప్రవేశించింది. అందుకే క్రైస్తత్వము మత మార్పిడి కాదు, క్రైస్తత్వము మళ్ళా జన్మనిచ్చేది పిల్లరా. పాపము లేకుండా నిన్ను పరిశుద్ధుడుగా దేవుడు ఇంకో జన్మనిస్తాడు, మరో జన్మ నీలో జరిగేది. అందుకే బాప్తిజం తీసుకుంటాం. మనం నీళ్ళలో మునిగినప్పుడు మన పాత జీవితం చచ్చిపోయిందనే దానికి గుర్తుగా ఉంది. అది మీరు తిరిగి నీళ్ళలోంచి పైకి లేచినప్పుడు బాప్తిజం తీసుకొని నువ్వు నవీన స్వభావం తెలుగులో రాబడి నవీన స్వభావం ధరించుకున్నాం మనం. ఇది తప్ప దేవునితో మనిషి కలుసుకునేకి ఇంకే మార్గం లేదు. అందుకే యేసుప్రభు ఏమన్నాడు? నేనే మార్గము, సత్యము, జీవము, నా ద్వారా తప్ప తండ్రి దగ్గరికి ఎవరు చేరలేరు. ఏ రోజు నువ్వు యేసు క్రీస్తుని ప్రభు అంటున్నావో ఏం జరుగుతుందో తెలుసా? అంతకుముందు నువ్వు దేవునికి దూరంగా ఆ యొక్క జంతువులని, పక్షుల్ని, చెట్లని పూజించి ఆ దుస్థితిలో ఉన్న నీ జీవితాన్ని యేసయ్య రక్తంతో కడగబడతావు. నువ్వు ఏ రోజైతే యేసుప్రభుని రక్షకుడుగా అంగీకరిస్తావో ఆ క్షణం నుంచి నువ్వు దేవుడు ఒకటిగా మార్చబడతారు. ఆ క్షణం నుంచి నువ్వు దేవుని ఎదుట తండ్రి అని పిలిచచ్చు. అందుకే ఈ సృష్టిలో చాలామంది వచ్చారు ఎవ్వరే కానీ మనిషి ఎదుట నిలబడి నువ్వు నన్ను తండ్రి అని పిలువని ఎవరు చెప్పలేదు పిల్లరా. ఎవరి చేత కాదో తండ్రి అని పిలిపించుకునేదానికి. అర్థమవుతుంది నేను ఏం చెప్తానో? నేను ఎవరి పేర్లు చెప్పకూడదు, అది రికార్డింగ్ అయితే. ఎవరికైనా ఇంతవరకు తండ్రి అని పిలిచారా? ఈ సృష్టిలో ఎవరిని తండ్రి అని పిలిచలేము. తండ్రి అని పిలిపించుకునే హక్కు లేదు. చాలామంది దేవతలను పిలిపించుకున్నారు, కానీ తండ్రి అని పిలిపించుకునే హక్కు కేవలం దేవునికి ఉంది, యేసయ్యకి మాత్రమే ఉంది పిల్లరా. ఎందుకు తెలుసా?
ఆయన మనల్ని కన్నాడు కాబట్టి, తిరిగి జన్మనిచ్చాడు కాబట్టి. అందుకే యేసుప్రభు అన్నాడు నికోదేముతో, ఒకడు తిరిగి జన్మిస్తే కానీ దేవుని రాజ్యంలో ప్రవేశించలేరని. యేసుప్రభుని రక్షకుడుగా అంగీకరించడం వల్ల మతం కాదు తీసుకోండి. మనం జన్మించాం దేవునికి, ఆయన గర్భంలో నుంచి బయటకు వచ్చి ఉన్నాం. మన ఆత్మ, శరీరం పాతదే కానీ ఆత్మ కొత్తగా చేయడం. అందుకే మనకు పాతాళం లేదు. ఎందుకంటే మన పాతాళాన్ని ఆల్రెడీ యేసుప్రభు తీసుకున్నాడు, పాతాళం లేకుండా చేశాడు. ఈరోజు తెలుసా మీకు ఏం జరిగిందో? యేసుప్రభుని రక్షకుడుగా అంగీకరించడం వల్ల మతం కాదు తీసుకోండి. అందుకే మా అమ్మ నాన్న వాళ్ళే, నేను పెళ్లి కాకముందు, రక్షణ పొందుకోకముందు భార్య ఆమె పుట్టినారు, పిల్లలు కూడా రక్షణ పొందుకోకముందు పుట్టారా? నాకు కూడా సరిగ్గా ఓకే. పిల్లలు వాళ్ళే, ఏం మారలే. లోపల నా ఆత్మని దేవుడు కొత్తగా మార్చాడు. అంతే పిల్లలు, ఇది మతం కాదు, తక్కువ కులం కాదు, ఎక్కువ కులం కాదు, ఇది ఒక్కటే. ఇది కులం కాదు, ఇది దేవుని జాతి, దేవునికి పుట్టిన. దేవుడు ఏం చేశాడు? తమ జాతి ప్రకారము పక్షులను, జంతువులను సృష్టించను. మన ఏ జాతి చెందిన వాళ్ళము? దేవుని జాతి. మనము దేవుళ్ళము. దేవుడు పోగొట్టుకుపోయిన మనల్ని, పాపంలో పడిపోయిన మనల్ని, జంతువులుగా తయారైన మనల్ని తనే కిందికి వచ్చి మనిషిగా తన రక్త ప్రోక్షణం ద్వారా మన కొరకు, మన మీద ఉన్న శిక్షను తొలగించడానికి ఆయన చనిపోయి మీకు నాకు తన కుమారులుగా, కుమార్తెలుగా చేసుకున్నాడు. మతం కాదు ఇది కొత్తగా, ఇది దేవుళ్ళుగా మారడం పిల్లరా. అందుకే బైబిల్ మనల్ని దేవుళ్ళు అని పిలుస్తుంది. ఈరోజు బైబిల్ ఏమంటుంది తెలుసా? యేసుక్రీస్తు ఏమై ఉన్నాడో మీరు, నేను అదే ఉన్నా. యేసుక్రీస్తు ఎంత నీతిమంతుడో నేనంత నీతిమంతుడిని. యేసుక్రీస్తు ఎంత పరిశుద్ధుడో నేనంత పరిశుద్ధుని. యేసుక్రీస్తు ఎంత సామర్థ్యం గలవాడో అంత సామర్థ్యం నాలో ఉంది. యేసు ప్రభు ఎలా బ్రతికాడో అలా బ్రతికే జీవితం నాలో దేవుడు కుమ్మరించాడు. అందుకే మీలో ఎప్పుడు కూడా డౌట్ రానిద్దండి. ఏదో నేను ఒకదాన్ని నీటికి వచ్చాను, నేనే యేసుని నమ్ముకున్నా, మా బంధువులు అందరూ 90% సార్ వాళ్ళే, నాకు ఒకసారి అనిపిస్తుంది వాళ్ళే రైట్ నేనే రాంగ్ అని. నెవర్ డూ దాట్. నీ కృప నీ మీదకి వచ్చినది, ఆ యొక్క జ్ఞానం దేవుడు నీకు ఇచ్చాడు. అందుకే ఏ క్షణం ఈ భూమి మీద నుంచి మనం కళ్ళు మూసుకున్న చనిపోయిన శరీరంలో మీరు నేను ఎక్కడికి వెళ్తాం? తండ్రి ఇంటికి వెళ్తాం. ఇటు చర్చ అయిపోయినాక ఆడికి పోతారు? మీ ఇంటికి వెళ్తారా? పక్కింటికి వెళ్తారా? సో ఈ లోకంలో పని అయిపోయిన తర్వాత ఆడికి వెళ్తాం? మన ఇంటికి మనం వెళ్తాం పిల్లలు. మన ఇంట్లో గత 6000 సంవత్సరాల నుంచి తయారు చేయబడతాం. ఓకే. సో ఎప్పుడైనా ఆ టాపిక్ వేరు అనుకోండి, బ్రహ్మాండమైన ఇల్లు, ఏ మనిషి చేతులతో కట్టలేని ఇల్లు అది. దేవుడు నివసించే ఇల్లు ఎట్లుంటుందమ్మా? నిన్న శుక్రవారం చెప్పాను, వినండి, దాంట్లో ఉంది. అర్థమవుతుందా? ఆయన కాంపౌండ్ ఎట్లుందంట? కాంపౌండ్ కూడా ఇటుకలతో కాదు ఉండేది, వజ్రాలతో, వైడూర్యాలతో మొత్తం కాంపౌండ్. ఆయన గేట్లు ముత్యాలతో చేయబడిన గేట్లు. వాళ్ళ ఇంట్లో చీరలు ఎట్లుంటాయి? వాళ్ళ ఇంట్లో ఎందుకన్నా లేండి, మీ ఇంట్లో చీరలు ఎట్లుంటాయి? ఈడ నీకు చెక్క చీరలో, ప్లాస్టిక్ చీరలు ఉన్నాయేమో, ఇక్కడే ఇదే. నువ్వు ఏ క్షణం ఎత్తబడతావో దూతలు నీ కొరకు స్వాగతం పలికేదానికి వేలాది దూతలు ఎదుట నువ్వు నడుచుకుంటూ నీ డాడీ దగ్గరికి వెళ్తా ఉంటే తండ్రి ఎంత సంతోషపడతాడు తెలుసా? అందుకే బైబిల్లో ఒక మాట రాయబడింది, నీతిమంతుల మరణము యెహోవా కనులకు ఎంతో ఇంపైనదంట. ఎందుకంటే నువ్వు ఈ లోకం నుంచి పైకి లేచి సింహాసనం ఎదుట నడుస్తూ ఉంటే దూతలందరూ నిన్ను చూసి తన కుమారుడు వచ్చాడు అన్నప్పుడు యేసయ్య ముఖం నిండా నవ్వు, ఆనందం. నిన్ను పట్టుకొని ముద్దు పెట్టుకునే దేవుడు ఆయన. నువ్వు పాపంలో ఉన్నప్పుడే నిన్ను ముద్దు పెట్టుకొని నీకోసం వస్త్రాలు తెచ్చిన దేవుడు ఆయన. నువ్వు పాపంలో ఉన్నప్పుడే ఎత్తుక్కొని వచ్చిన దేవుడు. ఈరోజు నువ్వు పాపంలో లేవు, నువ్వు నీతిమంతుడవే, దేవుని గర్భం నుంచి వచ్చిన బిడ్డవే. అందుకే నువ్వు పోయినప్పుడు స్వర్గంలో నీ కథే వేరే ఉంటుందమ్మా, నీ హౌసే వేరే ఉంటుంది. నేను ఒక బుక్లో చదివా, యేసు ప్రభువే నీకు ఇంట్లో తీసుకెళ్ళి నీ ఇల్లు నీకు ఇచ్చి, ఇదిగో నీ కొరకు నేను ఇన్నేళ్ళ నుంచి తయారు చేస్తాను ఆ ఇల్లు. నువ్వు ఆ ఇల్లు చూసి ఏడ్చి లైక్ కన్ను ఏమంటారు ఆ తెలుగులో, ఆనంద బాష్ప. నువ్వు అంటావు, ప్రభా ఏం చేస్తున్నావు నువ్వు నాతో? ఓ గాడ్, వాట్ ఈస్ దిస్? అంత బ్లెస్డ్ హౌస్ ప్లర్. నీ గుండెల్లో ఈ భూమి మీద ఏదైనా నెరవేర్చలేదో ఆ నెరవేర్చాడు దేవుడు. నా దగ్గర ఒక బుక్ ఉంది, రామకృష్ణ ట్రాన్స్లేట్ చేస్తాను తెలుగులో. పాపం లైక్ స్వర్గం ఎలా ఉంటుంది, మన ఇల్లు ఎలా ఉంటుంది. ఓకే, ఇని వేరే టాపిక్ అది. ఓకే, కమ్ హియర్. సో ఈరోజు ఇక్కడ పిల్లల మతాలు, క్రైస్తత్వం తేడా అయినది. క్రైస్తవులు లేదంటే బైబిల్ ఏమంటుందంటే, అలా నువ్వు నీతిని సంపాదించుకోలేవు.
నేను నీకు నీతినిచ్చేవాడిని, నీకు నీతినిచ్చేదానికి నేనే నీ కొరకు నేను మరణించి నీ కొరకు నేను నీతినిస్తాను, నీలో ఉన్న దుస్థితిని నేను తీసుకొని నాలో ఉన్న జీవితాన్ని నీకు ఇస్తానని యేసుప్రభు రావడం. ఓకే, ఎనీహౌ జస్ట్ మీకు ఇంట్రొడక్షన్ అది. నేను ప్లరా ఆ వాక్యం గురించి చెప్పాలి ఈరోజు. రోమిల్ రాసిన పత్రిక 3:24 ఇంగ్లీష్లో పెట్టిన ఆయన. ఓకే, ఈ యొక్క వాక్యం మాత్రం చెప్పి ముగిస్తా. ఇక్కడ చాలా ఇంపార్టెంట్ 4 విషయాలు ఉన్నాయి. ఫటాఫట్ ముగించుకుందాం, ఎంత తొందరగా అయితే అంత తొందరగా మనం మాట్లాడుకుందాం. ఈ యొక్క 4 విషయాల్లో మనం ముందుకెళ్దాం. ఓకే, మీరు వింటే మీకు ఏమైనా మన సబ్జెక్ట్ ఏంటి? కృపగులరా. కృప మీరు గ్రీక్లో చారస్ అంటారనమాట, CHARAS చారస్. ఓకే, ఏ దాంట్లో? గ్రీక్లో. దీనికి అర్థం ఏమంటే ఒక గొప్ప వ్యక్తి వచ్చి, మీరు అర్థం చేసుకునే భాషలో చెప్తున్నాను నేను, తన దగ్గర ఉండేదంతా కుమ్మరించే దాన్ని చారస్ అంటాం. గ్రీక్ పదం అంటే కృప తెలుగులో, ఇంగ్లీష్లో గ్రేస్. గ్రేస్ అంటే అర్థం ఏంటి? ఒక గొప్ప వ్యక్తి వచ్చి తన దగ్గర ఉన్నంతా నీకు ఇవ్వడమే కృప అంటే. ఓకే, దీంట్లోకి వెళ్దాం. రోజు కొద్దిగా విందాం. మీ చాలా ఆనందం వేస్తుంది పిల్లరా మీకు ఈ యొక్క కృప గురించి మీరు విన్నప్పుడు. చాలా ఫ్రీ అవుతాం మనము, శత్రువు యొక్క అజ్ఞానం నుంచి, మనం శత్రువు యొక్క ప్లాన్ నుంచి మనం బయటపడతాం. ఓకే, ఇక్కడ చూస్తే 4 పదాలు ఉన్నాయి పిల్లరా. ఏం పదాలు అవి? బీయింగ్ జస్టిఫైడ్. ఫస్ట్ ఏంటి మా వాణి? జస్టిఫైడ్. సెకండ్ వచ్చి ఫ్రీలీ. థర్డ్ వచ్చి గ్రేస్. 4 వచ్చి రిడమ్షన్. ఈ 4 పదాలు. అందుకే అంటే బైబిల్ జ్ఞానం అంటారు, బైబిల్ లేకున్నా సరే ఈ వాక్యం నువ్వు గుర్తుపెట్టుకుంటే సంతోషంగా నువ్వు ప్రభువులో బ్రతకచ్చు. ఈ వాక్యం ఎందుకంటే ఈ వాక్యంలో ఉండే 4 పదాలు చాలా చాలా బలమైన పదాలు, చాలా అవసరం మీరు నేను తెలుసుకోవడం. ఓకే, ఫస్ట్ పదం ఏంటి? జస్టిఫైడ్. నేను ఇంగ్లీష్ వర్షన్ నుంచి చెప్తా, నాకు ఎక్కువ ఇవి ఫాలో చేస్తాం కాబట్టి ఇంగ్లీష్ బైబిల్. ఓకే, తెలుగులో కూడా ఉంది, కానీ తెలుగులో ఈ జస్టిఫైడ్ అనే స్థలంలో తెలుగులో నేను చాలా డిక్షనరీలు ట్రై చేశా, నెట్లో పోయి అంతా, ఇక కరెక్ట్ పదం నాకు దొరకలే. తెలుగు బైబిల్ ఏం రాయబడిందంటే నీతిమంతులు అని రాయబడింది పిల్లరా. నీతిమంతులు. యాక్చువల్ నీతిమంతులు వేరు. అదే తీర్చబడు అని రాయబడింది. ఓకే, ఆ నీతిమంతులు తీర్చబడింది అని రాయబడింది. కానీ నేను తెలుగులో కొన్ని సమర్థించడము, పునీతమైన, ఏదో న్యాయ విచారణ అని కొన్ని డిక్షనరీ మీనింగ్ రాశారు. నేను ఇంగ్లీష్లోనే మీకు చెప్తా. జస్టిఫైడ్ అంటే ఏంటంటే మీకు అర్థమవుతారుగా. జస్టిఫైడ్ అంటే ఫర్గివ్నెస్ కాదు పిల్లరా, క్షమించడం కాదు, అది వేరే. ఆ సబ్జెక్టే వేరే, క్షమించడం. జస్టిఫైడ్ వేరు. జస్టిఫైడ్ ఏంటంటే దాని జస్టిఫికేషన్. దాని అర్థం ఏంటంటే దేవుడు నిన్ను ఎట్లా చూస్తాడంటే, మా ఇంటాన్ని ముందర చూడండి, తలలెత్తి దేవుడు నిన్ను చూసినప్పుడు అసలు నువ్వు పాపమే ఇప్పుడు చేయలేదే, ఎవరు చెప్పారు నువ్వు పాపం చేశారని, అట్లా చూస్తాడు. అది జస్టిఫైడ్ అంటే యాక్చువల్ మీనింగ్. ఆమె అర్థమవుతుందా? దేవుడు నిన్ను నన్ను చూసినప్పుడు ఎవరు చెప్పారు నువ్వు పాపంలో ఉంటివా, ఎప్పుడు నువ్వు నాకు ఏం కనపడ్డప్పుడు నువ్వు నాలా కనపడుతున్నావే, ఎవరు చెప్పారు నీకు? ప్లరా రానున్న వారాల్లో మనం చూసుకుందాం. ఇవి పులకరించేస్తుంది. మనమేం చూసుకుంటాం మాటికి, ఎక్కడ కొడతాడో ఆయన, ఎక్కడ చంపుతాడో ఆయన, నేను మహా దుర్మార్గురాన్ని కాదు పిల్లరా. అందుకే బైబిల్ దేవుడు పలికిన మాటలు కదా మన మైండ్కి ఎక్కవు, కొద్దిగా కన్ఫ్యూజ్ ఉంటుంది మనకి. ఎందుకంటే దేవుడు మాట్లాడుతాడు అది, అమ్మా మనిషి మాట్లాడిన మాటలు కాదు కదా. అయినా లోతుల్లోకి వెళ్ళినప్పుడు మీకు అర్థమైంది ఎందుకు ఆ మాట. ఓకే, నేను దీన్ని ఒక స్టోరీ పదంగా చెప్పాలని ఆశపడుతున్నా. ఏంటి జస్టిఫైడ్ అంటే? ఎందుకంటే ఈ 4 పదాలు మీరు అర్థం చేసుకుంటే రేపు పొద్దున్న నాకు దీని మీద మాట్లాడేదానికి, కృప గురించి మాట్లాడడానికి చాలా బాగుంటుంది. ఓకే, ఎనీహౌ ఒక వ్యక్తి జైల్లో వేశారు నాయన. చూడండి, అప్పుడే జైల్లో వేసారంటే కథ అంటే ఎట్లా తిరుగుతారో మీరు. కథ బలిష్టం మనకి. అనగనగా ఇటు చెప్పండి, అనగనగా ఆ రాజుకి 7 చెవులు 6 కాళ్ళు, ఇట్లా కథలన్నీ లేదు ఇలా. సో ఒరిజినల్ కథ ఇది. ఓకే, ఒక వ్యక్తి జైల్లో వేశారు. ఆ వ్యక్తికి జడ్జి తీర్పు తీర్చేశాడు. ఏమనంటే ఉరిశిక్ష ఖరారైపోయింది. ఎందుకంటే న్యాయపు దీంట్లో ఆయనకు తీర్పు తీర్చేశాడు జడ్జి. ఏమని? ఈ వ్యక్తికి చావు విధిస్తున్నాను అని, ఉరిశిక్ష.
ఈ వ్యక్తి ఇంకా ఉరిశిక్ష కోసం వెయిట్ చేస్తున్నాడు, డేట్ కోసము. ఇంతలో వాళ్ళ అమ్మ వచ్చి ఆడ బయట కూర్చొని జైలు బయట ఏడుస్తూ ఉంది. వినాలి మీరు, ఐషు ఏం చేస్తుంది? ఏడుస్తూ ఉంది. మీరు మాత్రమే వినాలా, ఓకే? సో ఏడుస్తూ ఉందాడా. ఏడుస్తా ఏమంటుందంటే అందరితో, అయ్యా నా కొడుకు నిర్దోషి ఏం చేయలేవాడు, వాడు ఏం చేయలేదయా, వాడికి శిక్ష వేశారయ్యా అని ఏడుస్తూ ఉంది. ఓ పక్కన ఉపవాసం ఉంటుంది. అంటే ఉపవాసం అంటే అన్నం తినడంలా, ఎవరు చెప్పినా వినడంలా, ఏడుస్తూ ఉంది, ఎవరు చెప్పినా వినడంలా. నేను అడుగుతా మీకు, ఆమె ఏడుపు, ఆమె అన్నం తినకపోవడం వలన ఏమన్నా తేడా పడుతుందా? ఎందుకంటే న్యాయాధిపతి తన యొక్క కేసుని విచారించి రాసేశాడు, ఏమని? ఉరిశిక్ష ఖరారు చేశాడు, ఓకే? ఇప్పుడు ఈ శిక్ష పడకుండా ఎవరన్నా చేయగలరా అంటే ఎవరి చేతిలో ఉంది ఆ శిక్ష పడకుండా చేయడానికి? జడ్జి చేతిలో ఉంది. జడ్జి అనాలా, అరే నేను కేసుని రివ్యూ చేశా, ఓ నువ్వు అసలుకి తప్పే చేయలేదే, నేను నీ చైన్లని నేను తెగ్గొట్టడానికి ఆజ్ఞాపిస్తానా, నీ కొరకు వాకిలు తెరవని నేను ఆజ్ఞాపిస్తానా. పిల్లరా, ఇది జస్టిఫికేషన్ అంటే. నా జీవితంలో పిల్లరా, ఆమె ఎంత ఏడ్చినా ఎంత ఏం చేసినా విడిపించబడేవాడు కాదు ఆ వ్యక్తి. ఎవరి చేతిలో ఉండింది? జడ్జి చేతిలో ఉన్నది. పిల్లరా, జస్టిఫికేషన్ అంటే ఏంటంటే మీరు నేను కూడా దేవుని శిక్షకు, దేవుని యొక్క ఉగ్రతకు పాత్రులమే ఉంటే మీ పిల్లరా, జన్మతః పాపులం మనం, కర్మతః పాపులం. ఎందుకంటే చెట్టే మామిడి చెట్టు అయినప్పుడు ఏం కాయలు ఇస్తుంది? సో పుట్టుకనే, అందుకే చిన్నపిల్లడు కూడా అప్పుడే స్టార్ట్ చేశాడు అబద్ధాలు చెప్పడం కదా. 6 నెలలు 7 నెలలు చాలు ఇప్పుడు పిల్లలకైతే కదా. వాళ్ళ అమ్మ దగ్గర ఇంకెవరు కూర్చోకూడదు. ఇంకోటి, వాళ్ళని తప్ప వేరే వాళ్ళు ఎత్తుకోకూడదు. ఎవరు? వాళ్ళని ఎత్తుకోవాలా, వాళ్ళ ఇంట్లో వాళ్ళు. నేను మిరాకిల్ గురించి వాళ్ళు చెప్తుంటే నేను విన్నా, ఏమి చెప్తాంది, వాళ్ళ అవ్వ దగ్గర ఎవరు పోకూడదంట, ఆమె ఉండాలంట. ఎవరు చెప్పారు తల్లి నీకు ఇది? తాత నీకు తెలుసా, మనం ఆదాం సంతానం ఉంటుంది, ఓకే? సో మీరు చూస్తే ఈ యొక్క ఈ భయంకరమైన పాపం, పుట్టుకతోనే పాపం. మనం అందుకే కాయలు అవే వస్తాయి. ఏం కాయలు? పాపపు కాయలు. కోపము, కుళ్ళు, అసూయ, ద్వేషం, అబద్ధాలు చెప్తే ఆ స్కూల్ పోసిన పనిలే. ఎంత లావు అబద్ధం కావాలన్నా ఇంతోడే చెప్పేస్తాడు కదా. వై మనం అటువంటి స్థితిలో మన బతుకుండే. జస్టిఫికేషన్ అంటే అర్థం చెప్తున్నాం మీకు, ఎందుకంటే రానున్న దినాల్లో మీకు చాలా ఇంపార్టెంట్ ఇది. అటువంటి స్థితిలో దేవుడు ఏం చేశాడు మనల్ని? ఆ జడ్జి లాగానే నా కేసుని కొట్టేశాడు పిల్లరా. అదే జస్టిఫికేషన్. ఎందుకు కొట్టేశాడంటే మీరు నేను యేసు క్రీస్తు యొక్క బలిదానాన్ని స్వీకరించాం. యేసు క్రీస్తు ఏం చేశాడు? నా యొక్క పాపాన్ని, నీకు నాకు రావాల్సిన శిక్షను ముందు రోజులైనా ఆయన తీసుకున్నాడు అనేది మనం నమ్ముచున్నాం పిల్లరా. అందుకే దేవుడు నా కేసుని తీసినప్పుడు మీరు నేను నిత్య నరకాగ్నికి పాత్రులము. కానీ ఆయన కేసు రివ్యూ చేసినప్పుడు ఏమైందంటే, ఓ ఆగో, ఈ వ్యక్తి ఏం తప్పు చేయలేదే. ఎందుకంటే ఈ వ్యక్తి యొక్క స్థానాన్ని ఎవరు తీసుకున్నారు? యేసు ప్రభు తీసుకున్నాడే. ఎందుకు తెలుసా ఈరోజు నరకానికి పోతాడనేది ప్రజలు చాలాసార్లు చెప్పాను మీకు. మీరు నేను పాపం వలన పోతాను. నో. ఒకప్పుడు పాపం వలన పోయేవాళ్ళు. ఇప్పుడు ఎందుకు తెలుసా ఒక మనిషి చనిపోయిన తర్వాత నరకానికి వెళ్తాడనేది? యేసు ప్రభుని రక్షకుడుగా అంగీకరించకపోవడం వల్ల. ఎందుకంటే పాపం ఏడుంది ఇప్పుడు? యేసు ప్రభు తీసుకున్నాడు కదా. యేసు ప్రభు లేకపోవడం వల్లనే తండ్రి దగ్గర పోలేరు. అందుకే యేసు ప్రభు నేనే, నా ద్వారానే మీరు తండ్రి దగ్గర పోయేది. ఆయన లేనిది మనం పోలేం. అందుకే యేసు ప్రభు ఏమిచ్చక రాలా? మతం ఇచ్చక కాదు వచ్చినది, ఆయన పాపం నుంచి విడుదల. సో ఎప్పుడైతే నువ్వు స్వీకరించావో, నువ్వు నమ్మాలా, ఇది నిజం, అదే జస్టిఫికేషన్ అంటే. అందుకే బైబిల్ జ్ఞానం అంటారు, ఈ వాక్యం తప్ప, ఈ వాక్యం ఒకటి ఉంటే చాలు, అసలు బైబిలే లేకుండా పర్లే, ఈ వాక్యాన్ని గుండెల్లో పెట్టుకొని ఇప్పుడు ఆనందిస్తూ ఉండంటారు. ఏమంట? ఐఎమ్ జస్టిఫైడ్. సో దేవుడు అన్నాడు, ఈ వ్యక్తిలో ఏ దోషం కూడా నేను చూడలేదు. లేదు ఈ వ్యక్తిలో ఏ దోషం. స్వర్గం యొక్క కోర్ట్ నుంచి, హెవెన్లీ కోర్ట్
నీ గురించి నా గురించి పాతాళం ఎదుట ఏం డిక్లేర్ చేసిందంటే, ఈ వ్యక్తి నిర్దోషి, ఈ వ్యక్తి మీద ఏ అపరాధము లేదు, ఈ వ్యక్తి యొక్క జీవితాన్ని నేను చూసినప్పుడు నాలాగా ఈ వ్యక్తి కనపడుతున్నాడు, నేనెంత నీతిమంతున్నో, ఇదిగో ఈ యొక్క యేసు ప్రభువును రక్షకుడుగా అంగీకరించిన వ్యక్తి అంత నీతిమంతుడు, అంత పరిశుద్ధుడు. మీకు తెలుసా, ఇది నిజం, ఇది పచ్చి నిజం, బైబిల్ చెప్పే నిజం. నిన్ను దేవుడు ఎప్పుడు చూసినా యేసు ప్రభువుని చూస్తాను నీలో. ఇదే ఆనందం వేసింది. ఇది మతం కాదు, ఇది మరో తిరిగి జన్మించిన జీవితం ఇది. అందుకే నువ్వు ఎప్పుడు ఏం చూసుకోవాలో తెలుసా, దేవుడు ఎలా చూస్తానో నువ్వు అలా చూసుకోవాలా. దేవుడు నిన్ను చూసినప్పుడు క్రీస్తుని చూస్తాడు నీలో, క్రీస్తు మహిమను చూస్తాడు. అదే జస్టిఫైడ్ అంటే అర్థం పిల్లరా. హెవెన్లీ కోర్ట్ డిక్లేర్ చేసింది, ఈ వ్యక్తి నిర్దోషి, ఈ వ్యక్తి మీద ఏ పాపం నేను చూడడంలో ఏ పాపం నిలబడదు కూడా, నీ మీద ఏ పాపం. ఇంకో చిన్న స్టోరీ చెప్పి మీకు అర్థం చేయాలి. జస్టిఫికేషన్. భార్యాభర్తల మధ్య కొట్లాట. భార్యాభర్తల మధ్య ఏమ్మా మీకు అందరికి తెలిసింది తెలియదా మీకు? మా భార్యాభర్తల మధ్య కొట్లాట జరిగితే ఎన్ని రోజులు పోతుంది సార్? అది మూర్తి పెద్దలు ఏమన్నా గెస్ చేయగలరా? సుధాకర్ అబ్రహం పెద్దరు, కొట్లాట భార్యాభర్తల మధ్య ఎన్ని రోజులు పోతుంది కదా? మనందరూ తెలుసు, నాకు కూడా అనుభవం ఉంది లేండి. మేము చంద్రుడి నుంచి రాలా, హలో కదా. 1 రోజు 2 రోజులు, కొన్నిసార్లు యోనా మాదిరి 3 రోజులు దిక్కు చూస్తాంది, యాడ చెప్తాడో సీక్రెట్ అని, హలో కదా. ఈ విధంగా ఉన్నప్పుడు ఇంట్లో కొట్లాట జరుగుతుంది. ప్రతి ఇంట్లో మనకు బాగా తెలుసు. నిజమైన ఆన్సర్ ఇవ్వండి. ఈ ఇద్దరిలో ఫస్ట్ మెత్తపడేది ఎవరో? లక్ష్మినే చెప్పాలి ఇప్పుడు. అమ్మా, ఈ ఇద్దరిలో ఫస్ట్ మెత్తపడేది ఎవరు? గెస్ చేయండి, ఎవరో మెత్తపడేది? అమ్మ ఎవరమ్మా? ఏం చెప్పారు బ్రదర్? అబ్రహం మనం అడగాల మళ్ళా కదా. ఎవరు మెత్తపడేది? భర్తనే మెత్తపడతాడు పిల్లరా. అందుకే ఎవరన్నా కొట్లాడే వాళ్ళు ఆపకండి. మెత్తపడేది ఎవరు? రహస్యం చెప్తాను ఈరోజు. గెలిచేది మీరే. మీసాలు లావలా ఉన్నాయి, ఏం ప్రయోజనంలా. లోపల దడ అంటూ ఉంటుంది. నేను ముందు అట్లా చూపిస్తాను అంతే, తగ్గనట్లుగా. లోపల ఆల్రెడీ వెళ్ళిపోయింటాడు, తొస్సని అయిపోయి ఉంటుంది లోపల. ఊరికి అంతే గంభీరం కదా. ఇది రహస్యం కాదు, నిజం చెప్తున్నా నేను. హలో. అట్లని చెప్పి కొట్లాడకండి. ఎందుకంటే వేరే వాడు ఉన్నాడు కాసుకొని, మీ ఇద్దరి మధ్య దూరేదానికి. ఎక్కడ అల్లరియో కొట్లాట్లు ఉంటాయి, అక్కడ ఎవరు ఉంటారంట? వాడు ఉంటాడు. ఎందుకు కొట్లాడు? మనం జస్ట్ మీరు అర్థం చేసుకొని చెప్తున్నా. ఓకే. ఇట్లా కొట్లాట తిరుగుతుంది. భర్త తగ్గి ఏమంటాడు భార్యతో, ఇదిగో ఇంకా సార్లేమ్మా, ఎందుకు కొట్లాట మన మధ్య, నేను నిన్ను క్షమిస్తాను అంటాడు. అన్నప్పుడు ఇంకా రేగుతుంది ఆమెకి, ఇంకా రేగుతుంది. ఎందుకంటే తెలుసా, ఏం నువ్వు నన్ను క్షమించేది? నేనేం తప్పు చేశాను నువ్వు నన్ను క్షమించేది కదా? ఏం వినాలని కోరుకుంటుందామె? చెప్తున్నా మీకు రహస్యం. భర్తలకు బాగా నేర్చుకోండి. యశ్వంత్, నాకు ముందు అంకుల్ అనొద్దు. రేపు సంవత్సరం ఎప్పుడు సార్ పెళ్ళి మనోడికి? గుర్తుపెట్టుకో ఈ పాయింట్ని. తగ్గాల్సింది మనమే, అందుకే రానిద్దు సీన్లోకి. ఓకే. భార్య ఏం వినాలని కోరుకుంటుంది? సారీ కాదు, నేను క్షమించానంటే ఏందో తెలుసు ఆమెకు కూడా. ఏం వినాలని కోరుకుంటుందంటే, నీది తప్పే లేదులే, తప్పంతా నాది. చూసారా, చాలామంది అనుకుంటా అన్నారు, మా ఆయన వచ్చినంత బాగుంది సార్ ఈరోజు. నేను అందుకే చెప్తాను, సండే తీసుకురండి. హలో. ఏమని కోరుకుంటుందంటే భార్య, నీ తప్పు లేదులే, తప్పు నాదే, ఇంకేం విడిచిపెట్టు, నేను మోసుకుంటాను కదా, నువ్వు నిర్దోషివి, నువ్వు తప్పు లేనే లేదా. అప్పుడు ఆమెకి అసలైన ఇది కథ చెప్పి ఇప్పుడు ఉంటుంది. రహస్యం ఇదే పిల్లరా. దాన్నే జస్టిఫై చేయడం అంటే నీలో తప్పే లేదు అంటే, దేవుడు అన్నాడు తప్పంతా నాదే అని, కానీ భర్తగా మన తప్పంతా నాదేలే అని. ఓకేనా? దేవుడు అదే చేశాడు పిల్లరా. జస్టిఫికేషన్ అంటే అర్థం చెప్తున్నా, దేవుడు అంటున్నాడు నీది తప్పే లేదులే.
హెవెన్లీ కోర్టు నువ్వు ఏ రోజు యేసయ్యను నువ్వు ప్రభువుగా స్వీకరించావో నీ కొరకు నా కొరకు ఏం డిక్లేర్ చేసింది? యు ఆర్ జస్టిఫైడ్. ఎస్, నీలో నాలో ఇంకా బలహీనతలు ఉన్నాయి. ఇప్పుడు అందరికీ ఇది ఒకటి పొడుస్తూ ఉంటుంది మైండ్లో. ఏం తెలుసా, నేను ఈరోజే అబద్ధం చెప్తేనే, నేను ఈరోజే ఈ బలహీనతలు మనలో ఉన్నాయి, నేను కాదన్నాను. అవి ఏం చేస్తాయి? రోజు రోజుకి ప్రభు యొక్క కృప ద్వారా, పరిశుద్ధాత్మ ద్వారా ఇక్కడ వచ్చి వినడం ద్వారా వదులుకుంటారు మీరు. మా జీవితం ఆరంభమైనప్పుడు మేము కొట్లాడుకునే వాళ్ళమే, మేము మనస్పర్ధలు పడే వాళ్ళమే. కానీ అందుకే వచ్చి వినడం మానేయకండి. ఇక్కడే సత్యానికి ఇది స్తంభం పిల్లరా బైబిల్, చర్చ్. అందుకే ఇక్కడ రానీడు వాడు, విన్నీడు వాడు. ఎందుకంటే వానికి తెలుసు వాక్యం మీలో పోతే మీలో జీవితం వస్తుందని, దేవుని జీవం మీలో వస్తుందని. సో అందుకనే ఏ రీతిగా బలహీనతలు ఉన్నాయి, కానీ దేవుడు అంటాడు, నేను జస్టిఫై చేసేసా, నువ్వు నా బిడ్డవి, నువ్వు నా సంతానం, నేను నీతో, నువ్వు నాతో ఉండే జీవితం మంది ఇంక నుంచి. ఎస్, బలహీనతలన్నీ కొట్టి పడేస్తాడు ఆయన దగ్గరికి ఎంత వచ్చి ఆయన దగ్గరికి ఆయన కృపను కోరుకుంటావు. నేను చాలాసార్లు చెప్పాను, మళ్ళీ చెప్తాను. నేను రేపు వారంలో ఇవే చెప్పాలా. ఏదన్నా పొరపాటు నీ దగ్గర ఉంటాయి, నువ్వు సిగరెట్ తాగే వ్యక్తివా, హింసించుకోవద్దు. సిగరెట్ తాగమని చెప్పడం లేదు, పాపము, నాశనం చేస్తుంది నిన్నే. దయ్యం ప్రేరేపిస్తాను సిగరెట్ తాగమని. కానీ నువ్వు దేవుని దగ్గర చెప్పు, అయ్యా కృప ఈ తండ్రి, నేను వదిలేస్తాయ్యా అలవాటుని, నా చేత కావడం లేదయ్యా, నీ కృప ద్వారా. ఇదిగో ఈ టీవీ చూసే అలవాటు ఉందయ్యా, అయ్యా నా చేత కావడం లేదు, కృప నీ తండ్రి, నాకు ఈ టీవీ వదిలేయాలి, మొబైల్లో ఎక్కువ సమయం గడుపుతానని ప్రభా, నీ కృప ఈ తండ్రి, నీ కృప ద్వారా వదిలేస్తానయ్యా, అయ్యా ఈ పని చేస్తానా వదిలేస్తానయ్యా, నీ కృప ఈ తండ్రి. అది మనం చేయాల్సిన ప్రార్థన. ఓకే, అని రానున్న దినాల్లో ఈ విషయాలన్నీ మనం ముందుకెళ్దాం. ఓకే, జస్టిఫికేషన్ అనే అర్థం అది పిల్లరా. రెండవది, లేట్ కాకుండా ఫ్రీలీ, తెలుగులో ఏముందిరా, ఉచితముగా. ఓకే, తెలుగులో ఏముంది, ఉచితంగా. ఏంటి ఉచితంగా? హలో, జాగ్రత్తగా వినండి పిల్లరా. మీరు నేను రక్షణ పొందుకోవడానికి కారణము నువ్వు నేను అందంగా ఉన్నామనో, బాగా చదువుకున్నాడు పిల్లోడు, ఎర్రగున్నాడు, అందంగా కనపడుతున్నాడని కాదు. మీకు నాకు రక్షణ ఇచ్చిండేది యేసు ప్రభు ద్వారా. ఎందుకు ఇచ్చాడు తెలుసా? ఫ్రీగా ఇచ్చాడు. ఎందుకు చెప్పండి? మీరు నేను ఏం చేసినా కొనలేము, ఫ్రీగా ఇక తప్పదు ఆయనకి. అమ్మా, చాలామంది బయట వాళ్ళు ఏమంటారంటే, మీరు క్రైస్తవులతో వచ్చిన పెద్ద సమస్య ఏమంటే, సారీ చెప్తే చాలు యేసుప్రభు దగ్గరికి క్షమించేస్తాడంట. ఎస్, కానీ నీకు అది ఫ్రీ అనిపిస్తుంది. ఎస్, మాకు ఫ్రీనే, అది మనకందరికీ ఫ్రీనే. లోక పాపం మోసుకుని అందరి కోసం, మతం కాదు ఇది, ఎవరు వచ్చినా ఫ్రీగా. ఎందుకంటే నువ్వు ఏం చేసినా నువ్వు నీతిని సంపాదించుకోలేవు, నీ ఏం చేసినా నీ పాపం పోదు బాబు. అమ్మో, హలో, ఎందుకు ఫ్రీ అంటే నువ్వు ఎలాగూ పేమెంట్ చేయలేవు కాబట్టి, దానికి తగ్గ శాస్తి అంటారు తెలుగులో, ఆ యొక్క పనిష్మెంట్ నువ్వు తీసుకోలేవు కాబట్టి, నువ్వు ఆల్రెడీ పాపంలో నువ్వు ఏం చేసినా పరిశుద్ధుడు కాలేవు కాబట్టి నీకు ఫ్రీ. ఆయనకు ఫ్రీ కాదు. ఆయనకి ఏం చేయాల్సి వచ్చింది? దేవాది దేవుడు, సమీపింపరాని తేజస్సులో నివసించే ఆ మహనీయుడైన దేవుడు మనిషిగా పుట్టాల్సి వచ్చింది, మనిషిగా ఇక్కడ జీవించాల్సి వచ్చింది, నీలా నాలా తినాల్సి వచ్చింది, నీలా నాలా తిరగాల్సి వచ్చింది, నీలా నాలా పాపం వచ్చినప్పటికీ నిన్ను నన్ను కాపాడడానికి పాపం చేయకుండా పరిశుద్ధమైన జీవితం చివరికి అందరి ద్వారా ఉమ్మేసుకుని కొట్టబడి ఆయన లైక్ మీకు తెలుసు బాగా, ఆయన చిత్రహింసలు పెట్టాడు ఆయన్ని. ఇంత చాలా కష్టపడాల్సి వచ్చింది. అంతేకాదు, అది బయటకు కనబడుతుంది. అది టైం లేదు, కానీ ముందు దినాలు మళ్ళీ చూసుకుందాం. సారీ, ప్రతిదీ ముందు అంటానని నేను, ఏం చేస్తాను, టైం అట్లుంది. ఓకే, మీరు చూసి 22వ కీర్తన చదవండి. ఏ క్షణం సిలువలో ఉన్నాడో ప్రపంచంలోనే దయ్యాలన్నీ ఆయన శరీరంలో దూరాయి. 6,000 దయ్యాలు దూరితేనే సమాధుల్లో పెట్టా తీసుకొని పోయి. అన్ని దయ్యాలు దూరి యేసుప్రభుని ఎక్కడ తీసుకెళ్లారు? నరకానికి తీసుకెళ్లారు. ఆడుకుందాము, మమ్మల్ని బాగా ఏడిపించినాడు ఈయన, ఇప్పుడు దొరికాడు మా చేతికని ప్రపంచంలో దయ్యాలన్నీ యేసుప్రభుని ఎక్కడ తీసుకెళ్లారు? నరకానికి తీసుకెళ్లారు. అక్కడ 3 రోజులు దురాత్మలతో ప్రభు యుద్ధం చేయాల్సి వచ్చింది. హలో, అందుకే 3వ రోజు ఏం చేశాడు దేవుడు? సృష్టికర్త దేవుడు తిరిగి లేపాడు. ఓకే, ఫ్రీ కాదు ఇది, అర్థమవుతుందా? ఫ్రీ. ఓకే, ఒక పిల్లడు నాకు ఒక బ్రదర్, ఒక ముస్లిం సోదరుడు అడిగాడు, చెప్తున్నాను. ఆయన పాయింట్ ఏంటంటే, ఒకటి అంకుల్ మాకు బాగానే ఉంది, కానీ మీరు
ఏం తప్పు చేసినా యేసుప్రభు దగ్గరికి వెళ్తారు, సారీ చెప్తారు, క్షమించేశారంటారే. అదే నాకు పెద్ద అర్థం కావడంలే, అదెట్లయితుంది అన్నాడు. జాగ్రత్త వినాలి మీరు. అంతే, నేను క్రాస్ క్వశ్చన్ అడిగా, కొంతవరకు తెలిసి నాకు. అవును, మీ పరిస్థితి ఏంటంటే ఎట్లా, మీరేం చెప్తారు అన్నట్లుగా కొద్దిగా ఘనంగా, నాకు బాగా క్లోజ్గా ఉంటాడు పిల్లలు. అంటే మా దాంట్లో ఏంటంటే అంకుల్, మేము పాపాలు చేస్తూ ఉంటారు కదా, ఇప్పుడు పాపాలు చేస్తున్నాం మేము చనిపోయిన తర్వాత దేవుడు మా పాపాలన్నిటికీ పనిష్మెంట్ ఇస్తాడు. మాకు బాగా పనిష్మెంట్ ఇచ్చి, ఆ పనిష్మెంట్ అంతా అయిపోయిన తర్వాత అప్పుడు స్వర్గాన్ని తీసుకెళ్తాడంట. అంటే అర్థమైందా మీకు? అంటే నేనన్నా ఎంతకాలం అనేది, నువ్వు చూసే భయంకరంగా పరిస్థితి ఏమి అని నీది అంటే నవ్వుకుంటా ఊరికే. అది తెలియదు అంకుల్ మాకే. మొత్తానికి వీటి నుంచి పోదా పనిష్మెంట్, ఫుల్ పనిష్మెంట్ ఇచ్చి అన్నిటికీ కట్టిన తర్వాత చూడండి పాపము, అది అక్కడ వాళ్ళ యొక్క ఇది. ఆ తర్వాత స్వర్గానికి పోతాడంట. ఫస్ట్ పాయింట్ నేను ఆ పిల్లోనికి చెప్పా. అదే, ఈ ప్రపంచంలో అనేక మతాలు ఉన్నాయి, కానీ ఎవరికి రక్షకుడు లేడు. ఒక క్రైస్తవులకి రక్షకుడు ఉండేది. ఎందుకు యేసుప్రభుని రక్షకుడు అంటామంటే, ఎస్ మేము కూడా స్వర్గానికి పోయి పక్కన పెట్టు, యుగ యుగాలు కూడా పనిష్మెంట్లో ఏమంటారు అంటే శిక్షలో ఉండాల్సింది, అగ్నిగుండంలో, నరకంలో ఉండాల్సింది. ఎందుకు మేము యేసయ్యని రక్షకుడు అంటామంటే, ఆయన వచ్చి ఏం చేశారంటే మా పాపాలను తీసుకొని నాకు రావాల్సిన శిక్షను ఆయన అనుభవించాడు. అందుకే మాకు శిక్ష లేదు తర్వాత. ఎస్, పాపానికి శిక్ష ఉంది, కానీ నా శిక్షను, పాపానికి వచ్చే శిక్షను ఆల్రెడీ యేసుప్రభు తీసుకున్నాడు. అందుకే ఏ మతంలో రక్షకుడు లేడు. మీరు ఆలోచించండి, ఇంటికి పోయాల్సిందే. ఎవ్వరూ ఏ మతంలో వాళ్ళకి చెప్పలా, నేను మిమ్మల్ని రక్షించడానికి వచ్చాను, నేను మిమ్మల్ని పాపం నుంచి విడిపించి రక్షించడానికి వచ్చానని ఈ సృష్టిలో ఎవ్వరికి ఎవడు చెప్పలేదు పిల్లరా. కేవలము యేసు ప్రభు మాత్రమే చెప్పడం జరిగింది. అందుకే మనం రక్షకుడు అని పిలుస్తాం ఆయన్ని. అదే ఆ బిడ్డకి చెప్పడం జరిగింది. ఇంకో చిన్న ప్రశ్న అడిగాడు, అది మీకు కూడా క్లారిఫై కావాలా. ఏమన్నాడంటే, అంత బాగుంది అంకుల్, పాపం చేసినారు, సారీ అన్నారు, ఆ పాపం విషయం ఏంటి? నేను మీకు కూడా ఇది చెప్పాలా, మీరు బాగా అర్థం చేసుకోవాలి. ఇది ఎస్, దేవుడు క్షమించాడు నిన్ను. నువ్వు సారీ చెప్పినప్పుడు క్షమిస్తాడు దేవుడు, నీతో మాట్లాడతాడు. అందుకే మనం పాపం చేసిన వెంటనే మాట్లాడతాడు. నువ్వు వినలేదనుకో, 2వ రోజు 3వ రోజు 6 నెలలు కానీ నీ అంటే పడి ఉంటాడు పరిశుద్ధాత్మ దేవుడు, ఇది తప్పు అని. కానీ దేవుడు క్షమిస్తాడు. కానీ నీకు చెప్తున్న మాట, దాని రిజల్ట్ నీకు ఈడ అనుభవించాల్సి వస్తుంది. ఎట్లా? వినండి జాగ్రత్తగా. ఆయన క్షమిస్తాడు, ఆయన దాని గురించి శిక్ష రానీయడు. 2 పొరపాట్లు ఏం జరుగుతా, ఆ తప్పు చేసినప్పుడు ఏం జరుగుతాయంటే 2 సమస్యలు మనకు వచ్చేది. ఇప్పుడు ఉదాహరణకి ఆ పిల్లని కూడా అదే సంజాయించా. ముస్లిం సోదరుడు, నేను అబద్ధం చెప్పా, పాపమే అది. నేను ప్రభుతో చెప్తా, అయ్యా నోటి నుంచి అబద్ధం వచ్చింది అన్నప్పుడు క్షమించబడతాను నేను. ఆయన రక్తం నన్ను, ఎందుకంటే నేను లోపల ఆత్మ కొత్తదే, కానీ నా మనసు పాతది కాబట్టి నేను చేసిన పాపం క్షమిస్తాడు. కానీ ఎవరితో అయితే అబద్ధం చెప్తానో వాళ్ళకి తెలుస్తుంది నేను అబద్ధం చెప్తానని. వాళ్ళు నన్ను చూసే విధానం ఏముంటుంది? అబద్ధాలు చెప్పే మనిషి ఇతను, ఆయన నమ్మద్దు. అట్లా మన జీవితంలో సమస్యలో పడతామేడ పాపం చేయడం ద్వారా. సపోజ్ నేను చంపాను అనుకోండి ఎవరినన్నా, మీరు అర్థం చేసుకోవాలని చెప్తున్నా. ప్రభు సన్నిధిలో అయా ఉద్రేకంతో జరిగిపోయింది, అయా ప్రభు అంటాడు, ఓకే అదే పౌలు చేశారు, అదే చాలామంది చేశారు బైబిల్లో. కానీ రిజల్ట్ ఉంటుంది ఈడ నీకు. ఏం రిజల్ట్? కోర్టుకు జైలు తీసుకెళ్తారు, కోర్టులో పోతావు, 20 ఏళ్ళ శిక్ష పడుతుంది. ఏడుంటావు 20 ఏళ్ళు? జైల్లో. అక్కడ క్లియర్ కావచ్చు, కానీ నువ్వు చేసే పాపం వలన, తప్పు వలన ఇక్కడ నీకు కష్టంలో పడతావు. అంతేకాదు, అంతకంటే ముఖ్యమైనది శత్రువుకి ద్వారం తెరుస్తావు నువ్వు. అందుకే పాపం జోలికి పోకూడదు. ఎస్, ఒకవేళ ఏదన్నా ఉన్నా, అందుకే బైబిల్ ఏమంటుంది, నేను అబద్ధం చెప్పాను అనుకోండి, బైబిల్ అంటుంది అతనితో చెప్పు, సారీ బ్రదర్ పొరపాటుని అన్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఆయనతో మాట్లాడతాడు, ఈ వ్యక్తి మంచోడు, పొరపాటున అట్లా చెప్పాడని. నీ జీవితము విజయవంతంగా సాగుతుంది. ఆ తర్వాత సాతానికి ద్వారము తెరవబడదు నీ జీవితంలో. అవును ప్లరా. ఎందుకు మనం అబద్ధం చెప్తాము?
నాకు వేరే టాపిక్ కానీ ఇది ఎందుకు చెప్తామంటే నా మర్యాద పోతుంది, నాకు ఏమనుకుంటాడో, అంటే ఏదో ఆ సమస్యను, నీ సమస్య ఎప్పుడు తీరదు అట్లా. నిన్ను ఎవరు హెచ్చించేది? దేవుడు ప్లారా. నువ్వంటే ప్రేమించేది ఎవరు? దేవుడు. సో ఇట్లా బిజినెస్తో నువ్వు ఎప్పుడు పైకి రాలేవు, అంటే నువ్వు సక్సెస్ కాలేవు. అందుకే యథార్థత అవసరము, సత్యం మాట్లాడడం అవసరము, క్షమాపణ వేడుకోవడం అవసరము, ఓపెన్గా జీవించడం అవసరము. దేవుడు ఇస్తాడు డబ్బు నీకే, దేవుడు ఇస్తాడు గౌరవం నీకే, దేవుడు హెచ్చిస్తాడు. ఒకవేళ నేను ఏదన్నా ఆ పిల్లోడు నా గురించి చెడ్డ ఆలోచన ఉన్నా పరిశుద్ధాత్మ దేవుడు నా పక్షాన్ని ఇచ్చి నా బిడ్డ యథార్థంగా బ్రతుకుతున్నాడు కదా అని తనతో మాట్లాడతాడు. నేనంటే ప్రేమనిస్తాడు, నేనంటే ప్రీతినిస్తాడు, నేనంటే సంతోషాన్ని ఇస్తాడు. నేను లేకుండా ఉండలేనంటాడు ఆ వ్యక్తి. అది జరిగేది. ఓకే, పాపం జోలికి పొందామని మళ్ళీ చూసుకుందాం ఇవి. ఓకే, ఎక్కడ ఉన్నాం మనం? ఫ్రీలీ మీన్స్ దిస్, ఫ్రీ ఫర్ యూ, నాట్ ఫర్ గాడ్. దేవుడు మనిషిగా రావడం అంటే ఎంత గొప్ప పేమెంట్ చెప్పండి. ఓకే, ఈ యొక్క పదంలో, వాక్యంలో జస్టిఫైడ్ ఫ్రీలీ బై హిస్ గ్రేస్. గ్రేస్ అంటే ఇంతకుముందు చెప్పా, ఒక వ్యక్తి వచ్చి, గొప్ప వ్యక్తి వచ్చి తన దగ్గర ఉన్నంతా మీకు ఇవ్వడమే గ్రేస్ అంటే. ఇంకా వివరంగా చూసుకుందాం, ఇప్పటికి ఇది చాలు దాని డెఫినేషన్. ఓకే, ఏం జరిగింది మీ నా జీవితంలో? ఎవరు ఆ గొప్ప వ్యక్తి? దేవుడే ప్లరా. గ్రేస్ అంటే దేవుడు వచ్చి ఏం చేశాడు? తన దగ్గర ఉన్నది ఏది దాచుకోకుండా మీకు నాకు ఇచ్చాడు ఆయన. ఇప్పుడు మనల్ని ఆయనలాగా చేసుకున్నాడు. ఆయన మనం ఒకటే ఇప్పుడు. అందుకే ఆయన శిరస్సు, మనం దేహమే ఉన్నాం ప్లరా. ఓకే, అందుకే యోహాను సువార్త 3:16 చూసుకున్నాం, దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించెను. ఏంటి ప్రేమ అంటే? అది మామూలు మనం వాడే పదం కాదు. మీరు గ్రీక్ బైబిల్లో చదివితే అగాపే ప్రేమ అని ఉంటుంది. అగాపే ప్రేమ అంటే ఏంటంటే మనం ప్రేమించడానికి అర్హులం కాదు, అయినా ప్రేమించడం, అదే అగాపే ప్రేమ అంటే. ఇలా అర్థమవుతుందా? దేవుడికి మనం ఓకే అగాపే ప్రేమ అంటే ఎందుకు మనల్ని ప్రేమించాడంటే పిల్లరా, మనం ఎంత చెడ్డవునా ఆయన ప్రేమించే దేవుడు కాబట్టి. మార్టిన్ లూథర్ ఎంతమంది తెలుసు? అసలు మార్టిన్ లూథర్ అనే పేరన్నా విన్నారా మీరు? అమ్మ, మార్టిన్ లూథర్ని కూడా మర్చిపోకండి. ఆయన చేసిన గొప్ప కార్యం వల్లనే ఈరోజు మనము బైబిల్ కలిగి ఉన్నాం, చర్చ్ కలిగి ఉన్నాం, ఎస్ఐని కలిగి ఉన్నాం. మార్టిన్ లూథర్ ఎవరంటే రోమన్ క్యాథలిక్ నుంచి ప్రొటెస్టెంట్ని వేరుపరిచిన వాడు. అంటే మనమంతా ఎక్కడికి వస్తామో? ప్రొటెస్టెంట్కి వస్తాం పిల్లరా. ప్రొటెస్టెంట్ ఎందుకంటే మనం ప్రొటెస్ట్ చేశాడు ఆయన. ఎందుకంటే వాళ్ళు బైబిల్ చదివినిచ్చే వాళ్ళు కాదు, రకరకాలు ఉండేది ప్రాబ్లమ్స్. ఇప్పుడు లేదనుకోండి, అప్పుడెప్పుడు 1500లో మార్టిన్ లూథర్ ఒక మాట అంటాడు. ఏమంటాడు? ముందు చూడండి, ఆయన నేనే దేవుణ్ణి అయింటే వీళ్ళు చేసే పనులకి ఎవరు? మనుషులు చేసే పనులకి ముక్కలుగా నరికేసేమని అంటాడు ఆయన. చూసారా, అది చేయాల్సింది దేవుడు మనకి. మార్టిన్ లూథర్ అంటాడు, ఈ మనిషిని సృష్టించి ఆయన ఏదోని తోటలో పెట్టి అన్నీ ఇచ్చి, ప్లెజర్ ల్యాండ్ అది, ఏ కొదవ లేకుండా బంగారు పండే భూమి మీద ఆయనకు పెట్టి ఇన్ని చేస్తే, ఇది చేయడమే కాకుండా ఏం చేశాడు ఆయన? కీర్తన 8లో చదువుతారు ఎవరో? 4వ వాక్యం ఎవరో ఫటాఫట్ చదవండి. ఏం రాయబడింది అక్కడ? నాకు పదాలు గుర్తులే అంత. 8:4 చదువు. మనుషుని జ్ఞాపకం చేసుకున్నటకు. చూసారా ఏం రాయబడి? ఏం చేశాడు దేవుడు మనల్ని? మనుషుని జ్ఞాపకం చేసుకున్నటకు. వాడేపాటి వాడు? నీవు నరపుత్రుని దర్శించుటకు వాడేపాటి వాడు? దేవుని కంటే వానిని కొంచెం తక్కువ వానిగా చేసి. మార్టిన్ లూథర్ అంటాడు, మనిషిని జ్ఞాపకం చేసి ఏపాటి వాడు? దేవుని కంటే కొంచెం తక్కువగా చేసి మహిమా ప్రభావములతో వాని కిరీటము ధరింపజేసి. మహిమా ప్రభావం ఇచ్చాడు దేవుడు మనకు, కిరీటం పెట్టాడు మనకు. మహిమా ప్రభావం కిరీటం పెడితే నీ చేతి పనుల మీద వానికి అధికారం ఇచ్చి. అర్థమైందా? అంటే ఈ సృష్టి మీద ఉన్న చేతి పనులు, దేవుని చేతి పనులు, ఇవన్నీ అన్నిటి మీద అధికారం ఇచ్చాడు. అందుకే ఈ మానం కనుక్కోండి, మనము చంద్రమండలంలో పోతాండి. అదే మన ఓన్ జ్ఞానం కాదు, ఆయన ఇచ్చిన అధికారం ఉన్న. నీ చేతి పనుల మీద వానికి అధికారం ఇచ్చి ఉన్నావు. ఎడ్లన్నింటిని, అడవి మృగములను, ఆకాశ పక్షులను, సముద్ర మత్స్యములను, సముద్ర మార్గంలో సంచరించి వాటన్నింటిని వాని పాదముల కింద. ఎవరి పాదాల కింద? చూడు దేవుడు ఎంత మంచోడు. అగాపే ప్రేమ అంటే ఏంది? ఇది. మార్టిన్ లూథర్ అంటాడు, ఇన్ని చేస్తే రే దేవునికే వెన్నుపోటు పొడుస్తావను. వెన్నుపోటు అంటే తెలుసు కదా సిస్టర్, ఇంటానారా? ఇన్ని చేస్తే ఆయన్ని వెనకలా పొడిస్తావా నువ్వు, వెన్నుపోటు. అందుకే మార్టిన్ లూథర్ అంటాడు, నేనే కానీ ఉండింటే ఆయన జగాలో ఏం చేయాల్సిందంట?
ముక్కలు ముక్కలు చేయాల్సిందంట. మా కృప అంటే ఏమో తెలుసా? ఆయన ఏం చేశాడు తెలుసా? వినండి జాగ్రత్తగా, జల్దీ ముగిస్తాను నేను, జాగ్రత్తగా వినండి. ఆ రోజు నుంచి మనిషిని బతిమలాడుకుంటున్నాడు లేదా? హలో, ముందర చూడండి నాయన, మొబైల్ ఎవరో వైబ్రేట్లో పెట్టండి దయతో, ముందర చూడండి నాయన, ముందర చూడండి. భంగపోతున్నాడు. ఆదామా నువ్వు తిన్నావా? అవ్వా నీ ఎందుకు తినిపించావు? ఆ రోజు కూడా యథార్థంగా ముందుకు రాలే. ఆ తర్వాత మీరు చూస్తే కయీనుతో ఏమన్నాడు వచ్చి? కయీను, వద్దు కయీను, పాపము వాకిట్లో నీకోసం పొంచుంది, నా మాట విను కయీను. ఎందుకు అసహించుకుంటున్నావు మీ తమ్ముడిని? పాపాన్ని ఆహ్వానించొద్దు కయీను. ఇలా బైబిల్ మొత్తం చూసుకోండి. ఈరోజు కూడా ఏం తక్కువ అనుకున్నారా? ప్రతి ఇంట్లో పోయి బతిమలాడుతున్నాడు ఆయన. అందుకే పౌలు ఒక మాట అంటాడు 2 కొరింథీ 5:20లో, ఆయన బతిమలాడుకుంటాడు కదా అంటాడు. 2 కొరింథీ 5:20 పెట్టిన ఆయన ఏం చేస్తాడంటే, దేవుడు అగాపే ప్రేమ అంటే అది నాయన. ఈ లోకంలో ప్రజలు అంటారు దేవుడు అనున్నాడు, యా దేవుడు, దేవుడు చూడు ఏం చేశాడు అని నిన్ను బతిమలాడుకుంటున్నాడు. చూడండి, కావున దేవుడు మా ద్వారా వేడుకొనున్నట్లు, చూసారా, క్రీస్తుకు రాయబారులమై దేవునితో సమాధాన పడురని క్రీస్తు పక్షంగా మిమ్మును. అమ్మా ఏంటి మా 2 పదాలు? వేడుకుంటాం ఎప్పుడు చెప్పండి? మరి ఎప్పుడు వేడుకోవడం అంటే ఏంటి? వేడుకుంటే ఎవరు? దేవుడు. మీరు అనుకుంటున్నారు సార్ మాకు సువార్త అందింది, ప్రపంచంలో ఎంతోమంది వాళ్ళు సువార్త అందలేదని. మీకు తెలుసా ఏం జరుగుతుందో? వాళ్ళని వేడుకుంటున్నాడు దేవుడు, బతిమలాడుకుంటున్నాడు. చూడండి ఏం చేస్తున్నారు? దీన్నే కాల్చేస్తున్నారు. ఏం చేస్తున్నారు? సువార్త చెప్పకూడదని తరిమి కొడతాన్నారు. ఎందుకు సువార్త చెప్తాడని మేము? పౌలు ఏమంటున్నాడు? దేవుడు మా ద్వారా మిమ్మల్ని బతిమలాడుకుంటున్నాడు. మనం వెన్నుపోటు పొడిచిన వింటున్నారా? మనిషి ఏం చేశాడు? దేవునికి వెన్నుపోటు పొడిచిన. ఇంత చేస్తే ఆయన చేతి పనుల మీద అధికారం ఇచ్చాడు. ఆకాశం మీద మీకు అధికారం, సముద్రం లోపలలోకి మనిషికి వెళ్ళిపోతున్నాడు. ఎక్కడ చూసినా మనిషిదే అధికారం. ఇంత చేసిన దేవుణ్ణి మనిషి ఏం చేస్తున్నాడు? వెన్నుపోటు పొడిచి మనిషి ఈరోజు జంతువుని తీసుకొని ఇదే నా దేవుడు, ఇదే రాయిని తీసుకొని ఇదే నా దేవుడు, ఇదే నన్ను సృష్టించిండేది, ఇదే నాకు స్వర్గం ఇచ్చేదాన్ని రాయిని చూసి అన్నా కూడా సృష్టికర్తకు దేవుడు ఏం చేస్తాడు తెలుసా? మనిషిని బతిమలాడుకుంటున్నాడు. అయ్యా సృష్టి మధ్య నగ్నంగా నిలబడి, బట్టలే లేవు పిల్లరా యేసుప్రభుకి, ఆ చిన్న బట్ట వేసారు అట్లా మనుషులు ఇది కాకూడదని, నగ్నంగా అయిపోయాడు. ఎందుకంటే ఒక ఆయన మనల్ని నగ్నంగా చేశాడు ఏదోని తోటలో, ఆదాము. ఈయన నగ్నంగా నిలబడి 2 చేతులు చాపి బతిమలాడుకుంటాడు మనిషికి. అయ్యా నీ దుస్థితి, నీ యొక్క పాపపు స్థితి, నీ యొక్క మరణ స్థితి నుంచి నువ్వు బయటికి రా, ఇదిగో నీకోసం నేనున్నా, ఇదిగో నీకోసం నేను నగ్నమై నా రక్తం అంతా నీ కొరకు కార్చి ఉన్నా. అది పిల్లరా కృప అంటే. ఆయన రక్తాన్ని సృష్టికి పంపించాడు ఒక శరీరంలో. ఆయన ఆ శరీరమే యేసుప్రభు. యేసుప్రభు అంటాడు, నీకు ఇది నచ్చింది, ఒక శరీరంలో నీ రక్తాన్ని పంపించడం అంటాడు. హెబ్రీయులకు రాసిన పత్రికలో మీరు చదివితే ప్రశస్తమైన రక్తము కూడా ఆయనది ఇచ్చేసాడు. ఇంకేమీ ఆయన అమ్మా ఇన్ని చేసిన ఆయన ప్రశస్త రక్తాన్ని నీ కొరకు నా కొరకు చిందించాడు. ఆఖరి చివరి బొట్టు వరకు కూడా తన రక్తం ఈ భూమి మీద కార్చబడింది, శిలువ మీద నుంచి రక్తపాతంగా మారాడు దేవుడు. అది అగాపే ప్రేమ. రేపు వారం నుంచి ఇంకా చూసుకుని లాస్ట్లో ఒక పాయింట్ నేను చెప్పాలి, 4 పాయింట్ నేను చెప్పాలని ఆశపడుతున్నాను. కాబట్టి రిడెంప్షన్. 4వది ఏంటైనా విమోచన. తెలుగులో బాగా విమోచన. ఏంటి విమోచన? గ్రీక్ పదం వచ్చేసేసి అగరేస్. అగరేస్, నా ప్రొనౌన్సియేషన్ తప్పు ఉండొచ్చు, AGARAS. అగరేస్ అంటే జాగ్రత్త, ఫస్ట్ తొందర ముగిస్తాను. అగరేస్ అంటే ఓకే, అగరేస్ అనే పదానికి మనుషుల మార్కెట్ అని పిల్లరా. నేను మీకు స్లేవ్ మార్కెట్ తెలుగులో ఏమంటారు? అగరేస్ అంటే బానిసల మార్కెటా ఏదో. ఓకే, మీకు అర్థమయ్యే విధంగా చెప్తాను. ముందు కాలంలో ఏముండేదంటే కాయగూరల మార్కెట్ మాదిరి, చేపల మార్కెట్ మాదిరి మనుషుల మార్కెట్ ఉండేది. తెలుసా మీకు? చరిత్ర చదివారా? మనుషుల మార్కెట్ ఉంది, మనుషులు అమ్మేవాళ్ళు. నువ్వు ఇప్పుడు అర్ధ కేజీ కాయగూరలు కొనుక్కుంటావే, అర్ధ కేజీ ఎర్రగడ్డలు. ఆ కాలంలో అర్ధ కేజీ మనుషుల్ని కొనేవాళ్ళు. అంటే అర్ధ కేజీ అంటే అర్ధ కేజీ కాదు, 3 కొనేవాళ్ళము. మా ఇంట్లో పని ఉంది, 3 అమ్మండి. బాగా లావు ఉండే వాళ్ళకి డబ్బులు ఎక్కువ. ఎట్లా పుంజి ఉంటాయి, కోడి లావు ఉంటే ఏమైందమ్మా రేట్ ఎక్కువ. ఆ టైప్లో
మనుషులు అమ్మేవాళ్ళు ఆ కాలంలో. 6 మందిని తెచ్చుకోవచ్చు, 3 తెచ్చుకోవచ్చు, దాసులు వాళ్ళు. మార్కెట్ ఉండేది మనుషులది. మనుషులు అమ్మబడేవాళ్ళు, కొనబడేవాళ్ళు. అది రిడెంప్షన్ అనే పదానికి అగ్రెస్ అంటే మనుషుల మార్కెట్ అని అర్థం. ఓకే, రిడెంప్షన్ అంటే ఏంటంటే పిల్లరా, నేను ఇప్పుడు చెప్పినట్లుగా పాతకాలంలో మనుషుల్ని అమ్మేవారు. ఆ మనిషి ఎప్పుడైతే ఒక మనిషి కొనుక్కుంటాడో ఇంకో మనిషిని, కొనుక్కున్నప్పుడు ఆ మనిషి ఒక జంతువు కంటే హీనంగా ఉండేవాడు. అంటే ఆ మనిషి ఇంకా ఆ వ్యక్తి దగ్గరే పని చేయాల. చంపచ్చు. ఇప్పుడు చంపేది ఏమవుతుంది? కేసు అవుతుంది. ఇప్పుడు మనిషిని చంప అంటే ఆ టైంలో అట్లా లేదు. దాసుడిని నువ్వు ఏమన్నా చేయొచ్చు. దాసుడు ఒక జంతువు కంటే హీనమైన వాడు. ఆ విధంగా ఆ కాలంలో ఉండేది పిల్లరా. రిడెంప్షన్ అంటే ఏంటంటే, ఇప్పుడు అట్లా టైంలో ఒక వ్యక్తిని కొనుక్కొని ఎవరన్నా ఆ వ్యక్తిని, ఇదిగో నేను నిన్ను కొన్నా, ఓ పని చేయి, నువ్వు ఇప్పుడు ఫ్రీ, నేను నిన్ను ఇడిచిపెడతాన్నా, నువ్వు ఎక్కడన్నా పో, హ్యాపీగా బ్రతుకు. అది రిడెంప్షన్ అంటే పిల్లరా. దేవుడు ఏం చేశాడంటే, మీరు నేను సాతాన్ ద్వారా కొనబడేంటి పిల్లరా. అందుకే సాతాన్ ఏమన్నాడు? ఇవన్నీ నాకు ఇవ్వబడి ఉన్నాయి. అందుకే మీరు 1 యోహాను 5:18 అంటాడు, సమస్త లోకము శత్రు యొక్క సాతాన్ యొక్క వశంలో ఉంది. మీరు నేను అలా ఉన్నప్పుడు రిడెంప్షన్ ఒక ఇంకో మీనింగ్ చెప్తా. జాగ్రత్త తినరా. రిడెంప్షన్ అంటే ఏమంటే, ఆ బందీ అమ్మబడిన వ్యక్తిని కొనుక్కొని ఈ వ్యక్తి అంటాడంట, ఇదిగో నేను నిన్ను కొనేసా, ఇప్పుడు నువ్వు దాసుడివి కాదు, నేను నిన్ను ఫ్రీగా వదిలేస్తానా, నువ్వు వెళ్ళిపో. ఒకవేళ నువ్వు నా దగ్గర ఉంటానంటే నువ్వు నా దగ్గర ఉండొచ్చు. నువ్వు నా దగ్గర వస్తే నేనేం చేస్తాను తెలుసా? నిన్ను కొడుగ్గా చేసుకుంటా. కొడుగ్గా చేసుకోవడమే కాదు, నువ్వు నాతో కూర్చొని తిందువు, నా ఆస్తి అంతట్లో నువ్వు వారసుడుగా ఉందువు. ఇది రిడెంప్షన్ యొక్క యాక్చువల్ మీనింగ్. రిడెంప్షన్ అంటే అదే అర్థం. తెలుగులో ఏంటిమా? విమోచన అంటే అర్థం అదే. ఎగ్జాక్ట్లీ ప్రభు అదే చేశాడు పిల్లరా. మిమ్మల్ని నన్ను సాతాన్ దగ్గర నుంచి కొనుక్కొని మీకు నాకు తన యొక్క కుమారుడుగా కుమార్తెగా చేసుకొని, అంతేకాకుండా తన ఆస్తి అంతటికి మీరు నేను వారసులుగా చేయబడినాం. అది రిడెంప్షన్ అంటే అర్థం. అందుకే బైబిల్ ఏమంటుంది? మీరు దేవుని వారసులు, క్రీస్తుతో జత. క్రీస్తు పేరు మీద ఉన్న ప్రాపర్టీ అంతా మీది నాది. మన ఇద్దరు పెద్ద కొడుకు ఆయన, మిగతా పిల్లలం మనము. అందుకే యేసు ప్రభు దగ్గర ఉన్నదంతా మంది. అది జరిగింది. అది రిడెంప్షన్ అంటే మీనింగ్ పిల్లరా. ఈ 4 పదాల యొక్క మీనింగ్ ఏంటి? జస్టిఫైడ్ అంటే దేవుడు నిన్ను ఎప్పుడు ఎట్లా చూస్తాడు? పాపంలో అసలు ఆయన లెక్క ప్రకారము డిక్లేర్ చేశాడు నువ్వు నీతిమంతుడు అని. రెండవది, ఏ విధంగా జస్టిఫై చేయబడ్డావు? నువ్వు ఫ్రీగా, నువ్వు ఏం చేసిన పని లేదు, ప్రభు చేసుకున్నాడు. ఏ దాని ద్వారా? కృప ద్వారా. కృప ద్వారా ఏమైంది? నీకు విమోచన లభించింది. అందుకే చాలా ముఖ్యమైన వాక్యము. ఓకే, చిన్న స్టోరీ చెప్పి ముగిస్తాను నేను. ఒక పాస్టర్ గారు మంచిగా చెప్పారు, ఇది మీకు అర్థం చేసుకోవాలని చెప్తాను. ఓకే, ఒకరోజు ఒక పాస్టర్ ఇంట్లో చెప్పినది ఇది. ఒక తండ్రి, ఆయనకి 2 పిల్లలు, కొడుకు కూతురు. అయితే తండ్రి వీళ్ళిద్దరికి చెప్పాడంట, మన అరుణ్ సార్, అరుణ్ జోష్న మాదిరి అనుకోండి, ఊరికి నాకు గుర్తు సార్. ఓకే, ఒక తండ్రికి 2 పిల్లలు, కొడుకు కూతురు. సరే, వీళ్ళు కాదనుకోండి నా స్టోరీలో, మేము అర్థం చేసుకొని చెప్తాను. ఓకే, అయితే ఏం చేసినట్టు తండ్రి ఒక మాట చెప్పాడు వాళ్ళిద్దరికి. ఏం చెప్పాడు? ఏదో చెప్పి ఈ పని మాత్రం చేయొద్దు అన్నాడంట. అనుకోండి ఏదన్నా తప్పు, ఇది చేయొద్దు అన్నాడంట డాడీ. మీకు తెలుసు కదా చేయొద్దంటే ఏం జరుగుతుందో. అదే చేశారు ఇద్దరు. ఆ తప్పుని చేశారు. తండ్రి వచ్చి చూశాడు తప్పు చేశారని. తండ్రి అన్నాడు, మీ ఇద్దరు తప్పు చేశారు, మీకు శిక్ష పడే తీరాలా, శిక్ష వేస్తాను నేనని. వాళ్ళ డాడీ బెల్ట్ తీసుకున్నాడంట. అమ్మ, 2 పిల్లల కోసము. ఎందుకు చెప్పండి? ఆ పాపాన్ని, ఆ తప్పుని ఆయన వదిలేశాడు అనుకోండి, పిల్లలు ఏమనుకుంటారు? మామూలు మళ్ళా చేయొచ్చు అనుకుంటారు. అందుకే తండ్రి అని అంటారు, లేదు లేదు లేదు, మీకు శిక్ష పడాల్సిందే. ఎందుకంటే నేను మీకు శిక్ష వేయకుంటే మీరు అనుకుంటారు
ఇలా చేయడం వలన ఏ నష్టం కాదు, ఇది మీరు చేస్తూనే ఉంటారు. అందుకనే నేను మీ యొక్క తప్పుకి శిక్ష వేయాల్సిందే, మీ పాపానికి శిక్ష వేయాల్సిందే అని తండ్రి బెల్ట్ తీసుకున్నప్పుడు పిల్లలిద్దరు ఏడ్చారంట. పిల్లలిద్దరు అల్లాడిపోతారంట, డాడీ కొట్టద్దు డాడీ, బెల్ట్ తీసుకున్నాడంట కదా. సో తండ్రి అన్నాడంట, నేను మాత్రం శిక్షించే తీరాల. కానీ వాళ్ళిద్దరు ఏడుస్తా అంటే ఏం చేయాలా? ఒక పక్కన ప్రేమ, కానీ ఒక పక్కన వదిలేస్తే, పాపాన్ని శిక్షించకుండా వదిలేస్తే పాపం వలన కష్టం వస్తుందనేది నా పిల్లలకి తెలియదు. నేను శిక్షించే తీరాల. సరే ఒక పని చేశాడంట తండ్రి. ఆ పిల్లలు ఏడుస్తా అంటే ఆ పిల్లలతోనంట, బెల్ట్ మీరు తీసుకోండి. ఆయన చెప్పి తన యొక్క అంగీని వస్త్రాన్ని తీసేసి వాళ్ళ ముందర పడుకున్నాడంట. అప్పుడు ఆయన పిల్లలు అన్నంట, ఇప్పుడు మీరు కొట్టండి నాకు. ఏ డాడీ, మేము ఎట్లా కొడతాం మీకు? డాడీ అన్నాడంట, శిక్ష పాపానికి పడాల్సిందే. నేనన్నా మీకు శిక్షించాలా, మీరన్నా? ఎందుకంటే మిమ్మల్ని ప్రేమిస్తాను కాబట్టి మిమ్మల్ని కొట్టలేను నేను, సో మీరు నన్ను కొట్టండి అన్నాడంట. సో ఆ పిల్లలు ఇద్దరు తండ్రిని కొట్టారు పిల్లరా. ఓకే, సో మీరు ఇప్పుడు ట్రై చేద్దని అట్లా వేస్తారు మళ్ళీ. కానీ ఎందుకు ఆ తండ్రి ఆ పని చేశాడంటే, ఇప్పుడు పిల్లలు నమ్మకలేదు తల్లి, అలా ఇదే ఛాన్స్, మొబైల్ నన్ను ముట్టుకోనిడు ఈ మనిషిని వద్దు. కానీ జరిగింది అదే పిల్లరా. హలో, ఈ సృష్టిలో జరిగింది అదే. యేసయ్య మరణానికి కారణం అదే. ఇంత చేయడానికి కారణం ఏమంటే, తను మనల్ని తనలో నుంచి సృష్టించుకున్నాడు, తన స్వరూపంలో పోలికలో. కానీ పాపం చేసిన మనిషి, ఇప్పుడు పాపం చేసిన మనిషిని వదిలేసి లేదు దేవుడు. వదిలేస్తే దేవుడు అబద్ధికుడు అయిపోతాడు. సరే ఏం చేయాలి? దేవుడు పాపాన్ని శిక్షించాలా. మిమ్మల్ని నన్ను శిక్షించడానికి ఇష్టం లేదు ఆయనకి. అందుకే ఆయన ఏం చేశాడు? తను నగ్నంగా కొట్టే వాళ్ళకి కొట్టనిచ్చాడు, ఉమ్మేసే వాళ్ళకి ఉమ్మేనిచ్చాడు, మేకులు కొడతామంటే కొట్టనిచ్చాడు. ఇలా ఏం చేశారో చేయండి, నేను నా బిడ్డల్ని కాపాడుకోవాలా, నా బిడ్డల మీద ఏ శిక్ష రాకూడదు, సమస్త శిక్ష నా మీద వేయండి, నా బిడ్డలు నాకు కావాలా తిరిగి. అదే ప్లరా యేసయ్య అంటే. మతం కాదు ఆయన తండ్రి. మనకు రావాల్సిన శిక్ష అంతా ఆయన తీసుకున్నాడు. ఎందుకంటే మనము ఆయనతో యుగ యుగాలు కలిసి స్వర్గంలో ఉండాలని. ప్లరా ఇది మతం కాదు, ఇది దేవుని ప్రేమ. అందుకే అందరికీ మనం చెప్పేవాళ్ళుగా ఉండాలా, సిగ్గుపడకూడదు. ఎందుకంటే సాతాను వాళ్ళు విననీయకుండా, వాళ్ళు రానీయకుండా ఏదో ఒక మతం అని దీన్ని దేవుని దగ్గర రాకుండా చేస్తాడు. కాబట్టి సిగ్గుపడకుండా సువార్త చెప్పాలి పిల్లరా. అంతే చేసిన దేవుడు నీకు ఎందుకు డబ్బులు ఇయ్యడు ఆయన? ఇప్పుడు ఎందుకు నీకు మేలు చేయడు? నమ్ము ఆయన్ని, ఆయన వెంబడించు, నీకు ఏ తక్కువ చేసే దేవుడు కాదు. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. తండ్రి, నీ కృతజ్ఞతలో ఈరోజు మేము నీ యొక్క కృప గురించి ఆరంభించాం. కొన్ని ముఖ్యమైన విషయాలు మేము నేర్చుకున్నాం స్వామి. ఈ యొక్క విషయాలు విన్న బిడ్డలు నీ కృప ద్వారా వచ్చారు. ఈరోజు విన్న ఈ విషయాలు మర్చిపోకుండా, సాతాన్ని ఎత్తుకుపోకుండా నూరంతలు ఫలించడానికి సహాయం చేయండి. ఈ వాక్యం ఫలింపజేయండి. కొత్త సిరీస్ మేము తీసుకున్నాం. పరిశుద్ధాంతరం మీరు ప్రతి వారం మాతో మాట్లాడమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్.